darkness, my old friend. I've come to talk with you again, because a vision softly creeping left its scenes while I was sleeping, and the vision that was landed in my brain still remains within the sound of silence. In restless dreams I walked alone, narrow streets of cobblestone, neath the halo of a street lamp. తల్లిలాగా పెంచి మము తరాలకు పంచి అక్షరమందించి బతుకు ఆనవాళ్ళ నుంచి. తల్లిలాగా పెంచి మము తరాలకు పంచి అక్షరమందించి బతుకు ఆనవాళ్ళ నుంచి. వెన్నంటి నిలిచిన మన పుస్తకాల సంచి బతుకు పుటల దారిలోన మము ముందుకు నడిపించి. బడిరా బడిరా మన కన్న తల్లి ఒడిరా, బడిరా బడిరా మనకు అన్నమిచ్చే మడిరా, బడిరా బడిరా అది జ్ఞానమిచ్చే గుడిరా, బడిరా బడిరా మన తలరాతల తడిరా. నువ్వు నేను కొత్తగా వేసిన మన అడుగులు, చిరు చిరు నవ్వులతో కలుపుకున్న చిన్ని చేతులు, మన రాకతో మురిసిన తరగతి గదులు, చెలిమితోటి పంచుకున్న మధ్యాహ్నపు మెతుకులు, చదువుల సల్లని నీడా అంతస్తు ప్రహారి గోడ, మరువలేనిది జాడ మనసు నింపుకున్న మేడ, బడిరా బడిరా. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా, రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా. ఎంత చెప్పినా తరగని మా త్యాగధనుల్లారా, తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. వయసులోన పలక బలపంతో మొదలు పయనం, అంచలంచెలుగా మేమెదుగుతుంటే మురిసెను మీ హృదయం. ఆటపాటల్లో అండగుంటూ మము ప్రోత్సహిస్తుంటారు, అందలమెత్తుకు మేమెల్లుతుంటే పొంగిపోతుంటారు. ఎదిగే కొద్దీ ఒదిగుండాలని జీవిత సత్యాలను చెబుతూ, ఎదిగే కొద్దీ ఒదిగుండాలని జీవిత సత్యాలను చెబుతూ, కృషి ఉంటే మీరు ఋషులవుతారని నమ్మకం నూరిపోస్తారు. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. సార్ సైడ్కి ఉన్నాడు, కొంచెం అటు ఇద్దరు ఇటు ఇద్దరు ఉన్నారు. చైర్మన్ గారు సార్ ఇటు చూడండి, కెమెరా చూడండి. సార్ ఇక్కడ చూడండి, సార్ అందరు నిల్చోబెట్టాను. दीपज्योति नमोस्तुते शुभं करोति
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఉపాధ్యాయులు మన పిలుపుని అంగీకరించి వాళ్ళ యొక్క విలువైన సమయాన్ని కేటాయించి ఇక్కడికి ఇచ్చేసినటువంటి ఉపాధ్యాయులని వేదికపైకి ఆహ్వానిద్దాం. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇక్కడ జాన్సన్ ఓకే, ఇక్కడ జాన్సన్ అయినటువంటి మన అనిల్ సార్ గారిని వేదికపైకి రాగలరని కోరుచున్నాము. స్మైల్. స్మైల్. ఓకే సార్. अरे चिन्नो दीपं करके तू ఓకే, ఇక్కడ చూడండి. ఇక్కడ చూడండి. స్మైల్. కెమెరా సార్, కెమెరా. ఓకే. మన స్కూలు మాజీ చైర్మన్ అయినటువంటి సంపత్ గారిని వేదికపైకి రాగలం. ఇటు వస్తారు. ఓకే, ఇద్దరు దగ్గరకు. ఓకే సార్, కెమెరా. స్మైల్. ఓకే సార్. స్వాగతం అందరికీ. గడిచిన 18 సంవత్సరాలలో ఎన్నో నవ్వులు, కష్టాలు, లెక్కలేనన్ని క్షణాలు ఉన్నాయి. వాటిలో కొంతమంది మన నుండి దూరం అయినారు. వారిలో కొందరు ఉపాధ్యాయులు ఉన్నారు, మన మిత్రులు కూడా ఉన్నారు. వారి కోసం మనం 30 సెకండ్స్ మౌనం పాటిద్దాం. వాళ్ళ పేర్లు చెప్తాను. ఫస్ట్ మన ప్రిన్సిపల్ సార్ లక్ష్మణ్ సార్, తెలుగు టీచర్ జగదీశ్వర్ సార్, హిందీ టీచర్ రాజమౌళి సార్, ఐలబైన సుమన్, ఉల్లాల మహేందర్, రామారావు మమత, వీళ్ళందరి కోసం మనం ఒక 30 సెకండ్స్ మౌనం పాటిద్దాం. జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడానికి, ప్రజెంట్ మనం ఈ స్థితిలో ఉండడానికి కారణమైన క్షణాలు పంచుకోవడానికి ఒక మంచి అవకాశం. అందరూ వారి వారి జ్ఞాపకాలను వచ్చి పంచుకోవాల్సిందిగా కోరుచున్నాము. వెలుగు నింపిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఫస్ట్ చెప్పే పేరు గురువు. ఆ గురువు మనకు జీవితంలో ఎన్నో నేర్పిస్తారు. తరగతి గదిలోనైనా, పాఠాల రూపంలో అయినా, మనం బయట జీవితంలో ఏ విధంగా ఉండాలి అవి కూడా నేర్పిస్తారు. మనకు ఇప్పుడు ఈ స్థితిలో ఉండడానికి కారణం వారు పునాది. ఈ స్కూల్లో చదువుకున్న పునాదే మనకు ఈరోజు ఈ స్థితిలో ఉండడానికి కారణం. సార్, మీరు మాకు విద్యావంతులను చేయడమే కాకుండా జీవితంలో
ఎలా బతకాలో కూడా నేర్పించారు సార్. మీరు చెప్పిన పాఠాలు మేము ఎప్పటికీ మర్చిపోలేము. మేము సమాజంలో మంచి వ్యక్తులుగా ఉండడానికి మీరు చెప్పిన పాఠాలు ఎంతో ఉపయోగపడుతున్నాయి. మీకు ఎంతగానో రుణపడి ఉంటాం సార్ జీవితంలో. భవిష్యత్తులో కూడా మా భవిష్యత్తు అనేది మిమ్మల్ని గర్వపడేలా చేస్తామని మేము మాటిస్తున్నాం సార్. మన క్లాస్మేట్స్ అనేది మనందరం ఒకరికొకరు ఆదరించుకోవాలి, ఒకరికొకరు అభివృద్ధి పరచుకోవాలి, అలాగే ఒకరి విజయాలను మరొకరు పంచుకోవాలి. అలా ఉన్నప్పుడే మనం ఈ సమాజానికి ఎంతో కొంత మన తరపున సేవ చేయడానికి ఉపయోగపడుతుంది. మన జీవితం అనేది ఒక ప్రయాణం అనుకుంటే మనం వేసే ప్రతి అడుగు మన లక్ష్యానికి దగ్గరలో చేరుకుంటాము. మా నాన్న అప్పుడు చైర్మన్, అప్పుడే 7th క్లాస్లో ఎగ్జామ్స్లో సెకండ్ వచ్చాను నేను. సెకండ్ వచ్చినందుకు సార్ వాళ్ళు మా నాన్నని పిలిచి బాగా చదువుతాడు ఎన్ని ఇక్కడ అంటే అట్లా చెప్పారు. మా నాన్నకి అడ్మిషన్ ఫీజు పెట్టిండు, బుక్స్ తీసుకున్నాడు, యూనిఫామ్ తీసుకున్నాడు. 3 days వెళ్ళాను. మా అమ్మాయి ఏదో సాధించాలి అని అప్పటి నుంచి నేను చదవడం మొదలుపెట్టాను. మంచి ఫస్ట్ క్లాస్లో ఇంటర్లో 863 మార్క్స్ వచ్చినాయి. మళ్ళీ అదే కాలేజ్ డిగ్రీలో, అందులో అదే కాలేజీలో జాయిన్ అయ్యాను. அந்த డిగ్రీలో కూడా కాలేజ్ ఫస్ట్ వచ్చాను. తర్వాత అదే ఫైనల్ ఇయర్ చదువుతున్నప్పుడు కానిస్టేబుల్ పోస్టులు పడ్డాయి పోలీసు. అప్పుడు ఎస్ఐకి నాకు డిగ్రీ క్వాలిఫికేషన్ లేదు కాబట్టి అప్లై చేయలేదు. ఒక 1 year తర్వాత పడితే అయిపోయి ఉండే పోస్టులు. ఇక కానిస్టేబుల్కి అయితే కానిస్టేబుల్ అని అప్లై చేసిన. ఆ జాబ్ ఫైనల్ ఇయర్ అటు ఎగ్జామ్స్ రాస్తున్నా, ఇటు ఈ ఎగ్జామ్ రాస్తున్నా, ఆటోమేటిక్గా వచ్చేసింది జాబ్. అతను జాయిన్ అయిపోయినా. ఈ విధంగా అంటే మన బేసిక్ అనేది ఇప్పటికీ నేను జాబ్ చేస్తున్నప్పుడు కూడా టైం అంటే ఇంతవరకు ఎక్కడ కూడా టైం క్రమశిక్షణ అనేది మనం నేర్చుకున్నది ఎక్కడ కూడా నేను దాన్ని చూపించలేదు. క్రమశిక్షణగానే ఉన్నా, టైం ఫాలో అయినా. అంటే టైం పోలీస్ డిపార్ట్మెంట్ అంటే టైమే. 5 minutes లేట్ అయిందంటే నీకు మామూలుగా ఉండదు, అది పనిష్మెంట్. అంత పనిష్మెంట్ ఇస్తారు. అంటే 5 minutes నీకు ముందే ఉండదు. అంటే అది మనకు ఎట్లా వచ్చిందంటే మన బేసిక్, మన పునాది వాళ్ళ ద్వారానే మనకు నేర్చుకున్నాం. ఇప్పటికి ఎక్కడ కూడా నేను ఎందులో కూడా జాబ్లో కానీ ఎక్కడ కూడా సార్ల దగ్గర ఎక్కడ కూడా నేను ఫెయిల్ కాలేదు. అంటే ఏ టెస్ట్లలో కూడా, ట్రైనింగ్లో ఎక్కడ కూడా. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మన విద్యార్థులకు నమస్కారం. అప్పుడు సార్ చెప్పేది ఏ ఒక్క నిమిషం వినలేదు అసలు చెప్పాలంటే. కానీ వినలేదు అని నేను ఎన్నో సంవత్సరాలు బాధపడ్డా అసలు. ఇప్పుడు మా పిల్లల్ని చూస్తుంటే ఆ విషయం నాకు అర్థమవుతుంది. కానీ ఓకే, పాస్ మార్కులు ఎక్కడ వచ్చినాయి 10th. ఇంటర్లో మాత్రం టాపర్, కాలేజ్ టాపర్. డిగ్రీ కూడా కాలేజ్ టాపర్. టాప్ యూనివర్సిటీలో సీట్ వచ్చింది, 2nd rank. ఆఫ్టర్ దాట్ మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయినాక కెరియర్కి స్టాప్. ఇంకా పిల్లలు, నేను నా కెరియర్ మళ్ళీ 2 years నుండి స్టార్ట్ అయింది. కంప్లీట్ BEd చేస్తున్నాను, టీచింగ్లో ఉన్నాను. ఓకే, ఇప్పుడు మా ఆయన కూడా వెల్ సెటిల్. ఇంకా అందరినీ ఫ్రెండ్స్ని కలిసినందుకు చాలా హ్యాపీగా ఉంది. సార్లందరినీ చూస్తున్నాను, ఇంకా సంతోషంగా ఉంది. ఇంకా చాలామంది మిత్రులు రాలేదనుకుంటున్నాను, వాళ్ళందరినీ చాలా మిస్ అవుతున్నాను. ఇంకా ఓకేనా, అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఉపాధ్యాయులకి ముందుగా నమస్కారాలు. వాళ్ళ విలువైన సమయాన్ని ఈరోజు మన కోసం కేటాయించడం చాలా ఆనందంగా ఉంది. అలాగే మన తోటి విద్యార్థులకు కూడా
నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అందరూ వచ్చినందుకు. మెయిన్గా ఏంటంటే ఈ ప్రోగ్రామ్ దాదాపు ఒక 1 month 20 days నుంచి నేను ప్లాన్ చేస్తున్నాను. సో ఫైనల్గా ఈరోజు అది పాసిబుల్ అయింది. సో అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. తర్వాత నేను వచ్చేసి ప్రజెంట్ నేను SBIలో చేస్తున్నాను, RMలో చేస్తున్నాను రిలేషన్షిప్ మేనేజర్గా. సో నేను ఈ స్టేజ్లో ఇక్కడ వరకు రావడానికి మెయిన్గా పునాది అనేది మన ఊర్లో ఉన్నటువంటి మన స్కూల్లో ఇప్పుడు ఉన్నటువంటి ఉపాధ్యాయులు మనకు చరణ్ చెప్పినట్టుగా మనకు ఒక పునాది ఇది. సో ఇక్కడ నుంచే మన లైఫ్ అనేది స్టార్ట్ అయింది. ఫస్ట్ నుంచి 10th వరకు కూడా నేను ఇదే స్కూల్లో చదువుకోవడం జరిగింది. సో అది చాలా హ్యాపీగా ఉంది. నేను కూడా మధ్యలో విశ్వప్రగతికి ప్లస్ మొలకనూరులో కూడా స్కూల్కి వెళ్ళాను. బట్ అక్కడ అంటే నచ్చక మళ్ళీ ఇక్కడే కొంచెం హ్యాపీగా అనిపించి మళ్ళీ ఇందులోనే కంటిన్యూ అవ్వడం జరిగింది. 10th class వరకు కూడా ముందుగా నేను సార్లతో ఉన్న అనుబంధాన్ని ఒకసారి ఫస్ట్ గుర్తు చేసుకున్నాను. అందులో మొదటగా నాకు రవీంద్ర రెడ్డి సార్తో కూడా పర్సనల్గా కూడా చాలా హ్యాపీగా అనిపించేది. ఎందుకు అంటే సారు మన దాంట్లో ఉన్నటువంటి విద్యార్థులలో వీళ్ళు ఎలా అంటే అల్లరి చేసినా కూడా వీళ్ళు ఎట్లా అంటే లైఫ్లో ఒక గోల్ ఖచ్చితంగా సాధించగలుగుతారు. వీళ్ళ లోపల ఉంది కానీ కాకపోతే వాళ్ళు కొంచెం అల్లరిగా ప్లస్ అప్పుడున్న మన ఏజ్లో మనకు తెలియకుండా మనం కొంచెం పొరపాట్లు కూడా చేయడం జరుగుతుంది. బట్ ఏంటంటే ఎందుకంటే పుష్ చేసేది ఖచ్చితంగా నువ్వు చేయగలుగుతావురా, నువ్వు సాధించగలుగుతావు, కొంచెం ఫోకస్ చేయి అని చెప్పేసి చాలాసార్లు చెప్పడం జరిగింది. అలాగే మన సోషల్ సార్ కూడా చాలా చక్కగా చెప్పేవాడు. ఏదైనా ఉన్నా కూడా మనకి డౌట్స్ ఏదైనా ఉన్నా కూడా క్లారిఫికేషన్ చేసేవాడు. అలాగే శ్రీధర్ సార్ కూడా ప్లస్ మనకి అనిల్ సార్ కూడా ఏంటంటే అప్పుడు చాలా డీసెంట్గా ఏదైనా ఉన్నా కూడా చాలా పద్ధతిగా చెప్పేవాడు. అది బాగా నచ్చేది నాకు. సో లేని వాళ్ళు కూడా మన తెలుగు సార్ ఉండే జగదీష్ సారు, ఆ సారు, తర్వాత మళ్ళీ ఉపేందర్ సారు. సో వీళ్ళందరితో కూడా చాలా హ్యాపీగా అనిపించేది, చాలా మంచిగా అనిపించింది. సో ఆ టైంలో చేసినటువంటి మన చైర్మన్ సంపత్ గారు కూడా గుర్తు చేసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత ఫ్రెండ్స్ విషయానికి పోతాం. ఇక మన క్లాస్లో యాక్చువల్గా మన SSC మన 2007 బ్యాచ్ అంటేనే కొంచెం బాగా అల్లరి, వాళ్ళు కొంచెం అల్లరి ఎక్కువ చేస్తారనే ఒక టాక్ ఉండేది. కానీ ఈరోజు మాత్రం చాలా ముందు చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరు ఎవరి ఫీల్డ్లో వాళ్ళు చాలా హ్యాపీగా సెట్ అయిపోయింది సార్. అదొకటి మాత్రం మీ ముందు గర్వంగా చెప్పగలుగుతుంది. ఏదైనా ఫీల్డ్ కావచ్చు, బట్ ఎవరు కూడా అంటే తిరగకుండా ఊరికే గాలి తిరగకుండా అందరు సెట్ అయ్యారు. ఎవరి ఫీల్డ్లో వాళ్ళు హ్యాపీగా సెట్ అయిపోయింది సార్. అదొకటి మాత్రం మీరు ముందు వేసిన ఆ పునాది నుంచి మేము ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నామని చాలా హ్యాపీగా చెప్పగలుగుతున్నాం సార్. తర్వాత వచ్చేసరికి ఫ్రెండ్స్తో కూడా చాలా ఎన్నో మెమరీస్ ఉన్నాయి. ఇక్కడ కానీ గోపాల్పూర్లో కానీ చాలా ఎన్నో మెమరీస్ నాకు ఫ్రెండ్స్తో కూడా అటాచ్మెంట్ అనేది ఉంది. సో చాలా హ్యాపీగా చాలా రోజుల తర్వాత అందరం ఒక దగ్గర కలవడం కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది. సో ఈ కార్యక్రమాన్ని ఇలాగే ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. I'm very happy to see you all here today. It is very special day for us. భారత సంస్కృతంలో గురుస్థానం చాలా ఉన్నతమైనది. అలాగే భారత సంప్రదాయంలో ఒకటైనా గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవు మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, గురుదేవు మహేశ్వర. నాకు భయం అవుతుంది ఇక్కడ. యాక్చువల్లీ చెప్పాలంటే నేను అసలు అంటే కొంచెం ప్రిపేర్ అయ్యాను. నేను ఇంతవరకు ఎప్పుడు స్టేజ్ మీద ఎక్కువగా మాట్లాడపోయేది. అంటే నేను ఏదో చెప్దామని అట్లా ట్రై చేశాను అంతే. దాని అర్థం ఏంటంటే గురువులు అనేవారు మనకు భగవంతుడితో సమానంగా భావించబడతారు. ఎందుకంటే మనకు దేవుడు జీవితాన్ని ఇచ్చాడు, కానీ గురువులు మనకి ఆ జీవితానికి అర్థం ఇచ్చారు. అలాంటి మన గౌరవనీయులైన ఉపాధ్యాయులకి నా హృదయపూర్వక నమస్కారాలు సార్. అలాగే ఇక్కడికి పిలవగానే వచ్చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. శివరైతున్నా నేను.
క్లాస్లో చేసిన కొత్త పనులు ఉంటే చెప్పు. పక్కలకు గీచినాయో కొరికినాయో అవేం గుర్తులేవు సార్, ఎక్కపోయినాయో ముక్కలు ఎదురు సార్. ఎందుకు దాచినాయో అన్నట్టు చెప్పు. మెమరీస్ అంతే. నేను ఇక్కడికి, నా పేరు సరిత, నేను ఇక్కడికి 8th క్లాస్లో వచ్చాను, మీ అందరికీ తెలిసింది. నేను 7th వరకు వేరే స్కూల్లో చదివాను కొన్ని కారణాల వల్ల. అప్పుడు చదవడం అంటే నాతోటి చదువుకునే వాళ్ళు ఎవరు లేరు. మా అమ్మ నాన్నకి చదువు రాదు, చదువుకోలేదు వాళ్ళు. అయితే ఇక చదివినా అంటే చదివినా అంతే, హోంవర్క్ చేసినా అంటే చేసినా అంతే. ఇక్కడికి వచ్చినాక నాకు చదువు విలువ అర్థమైంది. కానీ 8th క్లాస్లో కొంచెం చాలా బిలో స్టూడెంట్ని, బిలో యావరేజ్ స్టూడెంట్ నేను. కొంచెం 9th వచ్చాక కొంచెం బెటర్ అయ్యాను. 9th మన రవీంద్ర రెడ్డి సార్ మనకు బయాలజీ టీచ్ చేసేవారు. అప్పుడు నాకు సైన్స్ సబ్జెక్ట్ మీద చాలా ఇంట్రెస్ట్ అనిపించింది. నేను అంటే సైన్స్ సబ్జెక్ట్లో వెళ్ళాలని అనుకున్నాను. కాకపోతే మనకి తర్వాత మ్యాథ్స్ సార్ వచ్చారు. సార్ మనకి అంటే మ్యాథ్స్ అంటే అప్పుడు చాలా భయం ఉండేది అందరికీ, కానీ చాలా చాలా సింపుల్గా అన్ని అర్థవంతంగా ఇంట్రెస్ట్గా అన్నీ తీసేశారు. అప్పుడు అనుకున్నాను నాకు మ్యాథ్స్ చాలా ఈజీ అనిపించింది. అసలు నాకు అంటే ఇంగ్లీష్ అంటే కూడా చాలా భయం, కానీ మ్యాథ్స్ అంటే నాకు రావడం నాకు చాలా ఇంట్రెస్ట్గా అనిపించేది. ఎగ్జామ్స్లో కూడా మంచి మంచి మార్క్స్ స్కోర్ చేశాను. 91 వచ్చాయి అప్పుడు నాకు మ్యాథ్స్లో. ఇక నాకు అప్పుడే అనిపించింది మ్యాథ్స్ సైడ్ వెళ్దామని. ఇంటర్లో నేను కాకతీయ కాలేజీలో చదివాను. అక్కడ మ్యాథ్స్లో నాకు బై వచ్చేటి, మ్యాథ్స్ బిల్ ఫస్ట్ ఇయర్లో సెకండ్ ఇయర్లో కూడా. కాకపోతే తర్వాత ఇక నేను టీటీసీ రాశాను, నాకు మంచి సీటే వచ్చింది. కానీ మా మామయ్య వాళ్ళు ఎంసెట్ సైడ్ వెళ్దాం, ఎంసెట్ రాయనివ్వని అంటే ఎంసెట్ రాశాను నేను. తర్వాత బీటెక్ ఇక్కడే హుజరాబాద్ కాలేజీలో చేశాను, సింగపూర్ కిడ్స్ కాలేజీలో. తర్వాత అనిపించింది బీటెక్ అయిపోయిన తర్వాత నాకు కొంచెం ఇంగ్లీష్ అంటే అప్పటికి కూడా భయమే. ఇక్కడ మనం ఇంటర్ వరకు తెలుగులో చదివి సడన్గా ప్రతి సబ్జెక్టు ఇంగ్లీష్లో ఉండేసరికి నాకు చాలా ఇబ్బందిగా అనిపించేది. తర్వాత కాంపిటేటివ్ ప్రిపేర్ అవ్వాలని అనిపించింది నాకు. ఒక 2 years నేను మంచిగానే ప్రిపేర్ అయ్యాను. ఇక తర్వాత మా నాన్న ఇంకెన్ని రోజులు ప్రిపేర్ అయితే జాబ్లే రావట్లేదు, ఇక పెళ్లి చేసేస్తా అని డిసైడ్ అయ్యాడు. అంటే అప్పుడు నాతో అన్నాడు మా నాన్న ఒకసారి, నువ్వు ఇంటర్ అయిపోయిన తర్వాత మిషన్ కుట్టుకున్నా బాగుండు కదా, ఇప్పటికీ కట్నం పైసలు వచ్చేటి ఏమో అనేసి అన్నాడు. నాకు చాలా బాగా అనిపించింది అప్పుడు. ఇక తర్వాత సరే పెళ్ళి అయితే పెళ్ళి చేసుకున్నాం, తర్వాత చదవలే అనుకున్నాను. మా ఆయన కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు. ఇక తను కూడా గవర్నమెంట్ జాబ్ అయ్యేసరికి నన్ను కూడా అటు సైడ్ ఆ సెక్టర్కి వెళ్ళడానికి చాలా ఇంట్రెస్ట్ చూపాడు. నేను కూడా ప్రిపరేషన్లో కొనసాగుతూ తర్వాత కరోనా టైం వచ్చింది. కొన్ని నోటిఫికేషన్లు చాలా అంటే కొన్ని నోటిఫికేషన్లో కొన్ని మార్క్స్ మిస్ అయ్యాను. అప్పుడు యాక్చువల్గా నాకు 10th 999 మార్క్స్ వచ్చాయి. అప్పుడు మీకు గుర్తుందా సార్? యాక్చువల్గా నేను మెమో కోసం వచ్చినప్పుడు రవీంద్ర రెడ్డి సార్ ఏమన్నారంటే, ఇంకొక నిమిషం ఓపికగా కూర్చొని రాసి ఉంటే ఆ 1 మార్క్ కూడా వచ్చేది కదా నీకు అని అన్నారు. కానీ నేను ఆ తొందరపాటు ఇప్పటికీ కూడా ఉంది నాకు. అట్లా 2-3 నోటిఫికేషన్లో 2-3 మార్క్స్ నేను కోల్పోయాను. తర్వాత ఇప్పుడు ఆఫ్టర్ కరోనా చాలా గట్టిగానే ప్రిపేర్ అయ్యాను నేను. మన సింగరేణి జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ వచ్చింది. ఆఫ్టర్ 1 year దాన్ని ఎగ్జామ్ కండక్ట్ చేశారు. అందులో మంచి మార్క్స్ స్కోర్ చేసి నాకు పోస్ట్ వచ్చింది. అసలు ఎంతో చెప్దాం అనుకున్నా కానీ ఇక్కడికి వచ్చినాక ఏం మాట్లాడలేకపోతున్నా. ప్రజెంట్ అయితే నేను చాలా హ్యాపీగా ఉన్నాను. మా పేరెంట్స్ కూడా వాళ్ళు చదువుకున్నందుకు, నన్ను చదివించినందుకు వాళ్ళు చాలా గౌరవంగా చెప్పుకుంటున్నారు. ఇప్పుడు మా బిడ్డ గవర్నమెంట్ జాబ్ చేస్తుంది అని. నాకు కూడా చిన్నప్పుడు అనిపించే ఈ స్కూల్లో చదువుకున్నప్పుడు ఏదో ఒకటి సాధించాలి నీ ఆలోచన అప్పుడే మొదలైంది. కాకుండా ఎటు సైడ్ వెళ్ళాలనేది అర్థం కాలేదు. అంటే వేరే రకంగానే ఏదో రకంగా డెవలప్ కావాలి అనేసి మా నాన్న వాళ్ళు మా నాన్న చాలా గర్వపడేలా చేయాలని. కానీ ఈ రకంగా ఇలా ఇప్పుడైతే వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. ఇంకా ఇంగ్లీష్ సార్ రాలేదు. ఇంగ్లీష్ సార్ గురించి ఒకటి చిన్న అంటే నాకు తెలిసిన గుర్తున్న జ్ఞాపకం ఉండేది. సార్ అంటే మార్క్స్ తక్కువ వచ్చేది ఇంగ్లీష్లో అని చెప్పాను. మేము ఏం చేసేవాళ్ళం అంటే అటు ఏనోబీలో అవి తప్పు రాస్తాం కదా సార్, దానివల్ల మార్క్స్ కట్ చేస్తారు కదా, మేము దాన్ని దిద్దుకొని పోయేసరికి ఇక్కడ మార్కులు తక్కువ పడేసాం.
అని మార్క్స్ వేయించుకునే వాళ్ళ. సార్ కూడా ఫ్రెండ్లీగా ఉండేది. ఇక జగన్మోహన్ రెడ్డి సార్ అయితే మాకు అంటే చరిత్ర గురించి పౌరశాస్త్రం గురించి అన్నీ చెప్పారు. కాకపోతే అప్పుడు అవి ఎందుకులే మనకు, నేను మ్యాథ్స్ సైడ్ వెళ్తా కావచ్చు అని అట్లా నేను పట్టించుకోలేదు. కానీ కాంపిటేటివ్కి వెళ్ళి మళ్ళీ అది చదవాల్సి వచ్చింది నాకు. అప్పుడు అర్థమైంది సార్ మనకి ఏం చెప్పారనేది. మనము సమాజం పట్ల ఇలా బాధ్యతగా ఉండాలి. ఇంకా అన్నీ మింగేసినవన్నీ సార్. ఇంకొకటి, మీరు కూడా ఇప్పుడు ఏదో ఒక ప్రొఫెషన్లో ఉన్నారు. కొందరు నేను చదువుకున్నా కానీ ఏం చేయలేకపోతున్నా అని చాలా ఫీల్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. కొందరు వాళ్ళకి కొన్ని బాధ్యతలు ఉన్నాయి. వాళ్ళ బాధ్యతల్ని కొంచెం తగ్గిన తర్వాత కాంపిటేటివ్ అయినా ఏదో ఒకటి మీరు ఎట్లా వెళ్ళాలనుకుంటున్నారో అటు మీరు కష్టపడండి. ప్రయత్నిస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తారు. థ్యాంక్ యూ సార్. నాకేం మాట్లాడలేదు. మరియు నా తోటి విద్యార్థులకు అందరికీ చాలా ఇష్టం ఉండేది. ఎందుకంటే మన క్లాసు అల్లరైనా, మన క్లాసులో స్టడీ అయినా ఏదైనా చాలా బాగుండేది. మనం చేసిన అల్లరి అవన్నీ మనం ఇప్పుడు గుర్తు చేసుకుంటే, నేను మార్నింగ్ వచ్చిన సార్ అన్నీ గుర్తు చేసుకుంటున్నాను. మనం చేసే అల్లరికి సార్లు కూడా ఒక్కొక్కసారి కోప్పడి మన క్లాసులో రాకుండా కూడా మనం చేసిన అల్లరి అంత ఉండేది. మనం క్లాస్ రూమ్లోకి ఆఫీస్ రూమ్లో పిలుచుకొని మరి మనల్ని మందలు ఇచ్చేది. అటువంటిప్పుడు మనకు 6th, 7th, 9th క్లాస్లో ఇంత అల్లరి ఎత్తునని మన హెడ్ మాస్టర్ సారు మన రవీంద్ర రెడ్డి సార్ను మన క్లాస్ టీచర్ వేసింది. ఆ క్లాస్ టీచర్ వేసినప్పటి నుండి మనం అందరం సెట్ అయినాం. ఎందుకంటే సారు లోకల్ ఉన్న ఊర్లో ఉన్న అందరు ఫాదర్స్ తెలుసు. సార్ చెప్తే ఏదైనా నమ్మేది. అట్లా మనం సారు మనకు క్లాస్ టీచర్ అయిన తర్వాత మనం అందరం కూడా చాలామంది చాలా అల్లరి మారినాం. మనం చేసే అల్లరి కానీ అవన్నీ మాని మన స్టడీ మీద పడి మనం చదువుకొని మంచిగా ఇప్పుడు లైఫ్లో సెట్ కావడానికి కూడా మన ఉపాధ్యాయులు ఎంతో తోడ్పడ్డారని, మనకు ఎంతో మేలు చేశారని నేను నమ్ముతున్నాను. మరియు మన సోషల్ సార్ మనకు ఏదైనా సారు స్కూల్లో క్లాస్ చెప్పినప్పుడు ఎంత బాగుండేదంటే, మనకు సార్ ఒక హాఫ్ అన్ అవర్ చెప్పేటప్పుడు ఒక 20 నిమిషాలు చెప్తేనే మనకి ఎంతో మంచి అనిపించింది. తర్వాత ఏమయ్యేది, సారు వీళ్ళకి ఇక సరిపోయిందని చెప్పి ఆయన సార్ వెళ్ళిపోయేది. ఇది సరిపోతుంది మాకు అని చెప్పి మనం కూడా మంచిగా ఆనందంగా వెళ్ళిపోయకుండా మాకు వీళ్ళు శివాజ్ సార్ అయినా సీన్ సార్ అయితే మనం మస్తు ఎంజాయ్ చేసుకుంటా క్లాస్ వినేది. ఇవాళ మనకు సార్ రాకపోవడం కారణం కొద్దిగా బాధగా ఉంది. మనం వస్తారనుకున్నాం. ఇంకా మనం పెట్టిన చెట్లు కానీ, మనం ఆడిన గ్రౌండ్ కానీ, మనం ఆటలాడిన ఆటలు కానీ అవన్నీ గుర్తుకొస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఇలా మనం ఎంత ఇవన్నీ ఆదికొస్తుంటే చాలా బాధగా ఉన్నది. మనం చేసిన అల్లరి, చేసిన సేవ, స్కూల్ కూడా మనం ఎప్పుడు కానీ స్కూల్కి వచ్చినప్పుడల్లా మనం ఈ స్కూల్లో చూస్తుంటే మనం ఈ గ్రౌండ్ అంతా చూసే వరకు ఇదంతా చిన్నగా అయిపోయింది. చిన్నగా అయిపోయిన తర్వాత మనం ఈ స్కూల్లోకి ఇంత గ్రౌండ్ లేకుండా చేసేయాలని మనకు చిన్న బాధగా ఉన్నది. అట్లే మనకు మనం చేసే ఏదైనా మన క్లాస్ తరఫున, మన స్కూల్ తరఫున, మన క్లాస్మేట్స్ అంతా, మన 10th క్లాస్ క్లాస్మేట్ అంతా మనం కూడా అందరం కలిసి స్కూల్కి ఏదైనా చేయాలి. వచ్చినప్పుడల్లా మనకు గుర్తుగా ఏదైనా ఉండాలంటే ఏదైనా చీరలన్నా ఏదైనా మనిషికి ఇంత మనం చేసి మన స్కూల్కి గుర్తుగా ఇవ్వాలి. మనం కూడా ఎంతో మేలు చేసిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే ఇప్పుడు మనం అందరం కూడా మంచి పొజిషన్లో ఉన్నాం. ఎవరు కూడా అందరూ బాగున్నారు. అందరూ ఏదో పని చేసుకుంటున్నారు, ఏదో జాబ్ చేస్తున్నారు. అందుకనే మనం మంచిగా స్కూల్కు సేవ్ చేయడానికి ఏదన్నా ఒకటి మనం గుర్తుగా ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. వేదికను అలంకరించిన సార్లకి నమస్కారాలు. నా పేరు నాది అందరు గుర్తుందో లేదో. నేను ఇప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు చదివా. నేను కూడా అందరికంటే నేను 1st, 2nd వచ్చినా చదివినా.
కాలేజ్లో కూడా బాగానే వచ్చినాయి, 900 ఎబో వచ్చినాయి. నాకు బీటెక్ చేయాలని ఉండే, కానీ మా అమ్మ వాళ్ళు ఒప్పుకోకపోతే డిగ్రీ చేసేసా. డిగ్రీ చేసి ఐసెట్ రాసి ఉస్మానియా యూనివర్సిటీలో ఎంసీఏ చేశాను. ఎంసీఏ చేసేసరికి అప్పటికి ఎక్కువైపోయింది, మా పేరెంట్స్కి పెళ్లి చేసేసారు. ఇప్పటికీ వెల్ సెటిల్డ్, కానీ నేనేం జాబ్ చేయట్లేదని ఒక ఫీలింగ్ ఉంటుంది నాకు. కానీ ఇంట్లో చూసుకోవడం, మా ఆయన బిజినెస్ చూసుకోవడమే నాకు సరిపోతుంది. అంతకంటే ఎక్కువ నేను జాబ్ కూడా చేసే పరిస్థితులు కూడా లేను. ఇంకా ఇప్పుడు ఇలా ఎన్ని రోజులకి అసలు నేను ఎక్కువ రాను మాన్కేపూర్కి. ఇన్ని రోజులకి ఇలా రావడం కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ రీజన్తో అయినా వచ్చాను నేను. ఇప్పుడు అసలు రాను నేను ఎక్కువ. అంతే, ఇంకా నేను మాట్లాడలేను, భయం వేస్తాను. నేను శ్రీకాంత్, అరే మీరు వెళ్ళి మీ పేరెంట్స్ని తీసుకురాబోరా అని చెప్పిండు. ఇక ఇంటికి పోతే వాళ్ళు ఉంటుంది, ఇక వాళ్ళు ఇంకా 4 అంటారు. అది చెప్పుకోలేక ఆ గద్దెల మీద కూర్చున్నాం ముగ్గురం. కూర్చొని అమ్మ ఏం చేయాలరా ఏంది అంటే, ఇక మళ్ళీ తెల్లారి వచ్చి సారీ అంటే సార్ క్షమించి వదిలేసాడు. సారు అట్లా చిన్న గుర్తుకొచ్చినాయి చెప్తున్నాం. నెక్స్ట్ కాంత్, బండి కాంత్. హృదయపూర్వక వందనాలు. నా విషయానికి వస్తే మాణిక్యపూర్ స్కూల్లో 8th క్లాస్లో జాయిన్ అయ్యాను. ఈ సార్లతో ఉన్నటువంటి అనుబంధం 3 సంవత్సరాలు. ఈ 3 సంవత్సరాలు నా జీవితంలో కాదు, నా ఈ జన్మలో మర్చిపోలేనిది, దీన్ని వెలకట్టలేనిది. పెద్దగా నేను నా ఆర్థిక సమస్యల వల్ల డైరెక్ట్ డిగ్రీ కాకుండా SDLCలో చేశాను. దానికి నా అంటే 2007లోనే మా నాన్నగారు చనిపోయారు. రెండోది సమ్ ప్రాబ్లమ్స్ వల్ల ముందుకు వెళ్ళలేకపోయాను. 8th క్లాస్లో వచ్చిన తర్వాత పెద్ద నాకు ప్రైవేట్లో జరిగే ఫస్ట్ టైం 8th క్లాస్ వచ్చిన తర్వాత ఆ ఇయర్ మొత్తం భయంతోనే గడిచిపోయాను. ఫ్రెండ్షిప్ ఎక్కువ గడ్డం శివ నా క్లాస్ ఫస్ట్ నుంచే ఇంటి దగ్గర ఉన్నాం కాబట్టి శివగాంతో డొక్కంతో ఉన్నాను. లైఫ్ వాంతోటే అంటే తర్వాత తెలిసింది సార్ అది. ఒక్కడే రావడం వెళ్ళడం, వాంతో మాట్లాడడం, ఎండింగ్ వచ్చేసరికి చరణ్, సుమన్, రమేష్ ప్రతి ఒక్కరు నాకు పరిచయం అయ్యారు. 9th క్లాస్కి వచ్చేసరికి గేమ్ స్టార్ట్. 9thలో ఏం చేసామంటే ప్రపంచం చాలా పెద్దది. నా విషయానికి వచ్చేసరికి నా ప్రపంచం నా స్కూలు. 9th క్లాస్లో మొదలైన నా జీవితం ఈ రోజు వరకు SDLCలో డిగ్రీ చేశాను. అక్కడ సారు నేను ఏ రోజు కాలేజీకి వెళ్ళాను. చెప్పాలంటే పేమెంట్ కోటాలో సర్టిఫికేట్ తీసుకున్నా. ఓపెన్గా మాట్లాడాలంటే నేను కష్టపడి చదివి తీసుకునేది కాదు అది. నా సమస్యల పట్ల దాన్ని ఆ విధంగా తీసుకోవాల్సి వచ్చింది. సరే, అది పక్కన పెడితే మన స్కూల్ గురించి మాట్లాడదాం. నైన్త్ క్లాస్కి వచ్చేసరికి ఫస్ట్ జీవితాన్ని మార్చిన రూమ్ డిజిటల్ క్లాస్ అని రాసింది సార్. సబ్జెక్టు చెప్పేది మీరు ఒకటైతే మేము ఒకటి సృష్టించుకునేది. మీ సబ్జెక్టుకు మేము చేసే పనులకు అసలు 10% కూడా సంబంధం లేదు. అంటే రోజు ఆదివారం సెలవు వస్తే మేము ఫీల్ అయ్యేది ఎందుకు ఆదివారం వచ్చింది అని. సబ్జెక్టు కోసం కాదు, మేము ఎంజాయ్ చేయడం కోసం. ఆ రోజు అట్లాంటి పరిస్థితి ఉంది. అంటే మాకు చెప్పే వాళ్ళు కూడా లేరు. నిజానికి అది అట్లా చేయొద్దు, మీ లైఫ్ వేరుంటుంది, కానీ నా జీవితం నాకు చెప్పేవాళ్ళు లేరు. నా ఉన్నటువంటి స్కూలు మధ్యలో మీ పీరియడ్ అయిపోయిన తర్వాత సార్ చాలా వరకు జంపు. మీ పీరియడ్ ఒకటి మీరు మీ దృష్టికి ఎవరెవరు వచ్చారో అనేది మీకు అటెండెన్స్ అవసరం లేదు. జస్ట్ మీరు ఒక రౌండ్ వేసుకొని సరిపోతుంది. స్ట్రెంత్ ఎంతమంది ఉన్నారో, ఎవరు వచ్చారు, ఒక్క స్టూడెంట్ మిస్ అయినా సరే మీ ఐడెంటిటీ మీ కళ్ళ ద్వారా తెలిసి గుర్తుపట్టేది. వారు రాలేంటి తెల్లారి మేము చెప్పే రీజన్లు ఇక ఈరోజు చెప్పాలవద్దు. నానమ్మ చనిపోయింది, అమ్మమ్మ హెల్త్ బాగాలేదు, ఫ్రెండ్ వాళ్ళ అమ్మ చనిపోయింది,
ఆ రోజు అంటే సార్ మాకు రీజన్స్ కూడా అవి ఇవాళ చెప్పినాం అంటే ఒక రకంగా సంతోషంగా ఉంది, ఒక రకంగా కొత్త సృష్టించడం. వాళ్ళు హ్యాపీగా బావి దగ్గర పని చేసుకుంటుంటే వాళ్ళు ఏకంగా చనిపోయారని చెప్పేది. తప్పించుకోవడానికి రీజన్స్ కూడా తెలియని ఏజ్ సార్ మాది. నోటికి ఏదొస్తుందో చెప్పినాం. తర్వాత ఏమైందంటే సార్ ఒక రోజు మీ క్లాస్ అయిపోయిన తర్వాత నన్ను శివ ఏం చేసినంటే క్రికెట్ ఆడుతున్నారని తీసుకుపోయాడు. క్రికెట్ అని తీసుకొని పోతే గుంటి సమ్మన్న ఇంటి దగ్గర క్రికెట్ ఆడుతున్నాం. సడన్గా మా నాన్న వచ్చిండు, బైక్ ఉన్నారా అని చెప్పి బండిగా తీసుకొని డైరెక్ట్ స్కూల్కే తీసుకొని వచ్చిండు. స్కూల్కి తీసుకొని వచ్చిన తర్వాత ఏమైందంటే నేను సరే బావి దగ్గర పోతావచ్చు అనుకున్నాను. నేను స్కూల్ దగ్గరికి తీసుకొచ్చిండు డైరెక్ట్ సార్ ఈ రూమ్ దగ్గర ఇక్కడ పెట్టారు, ఇప్పుడు సరస్వతి మన విగ్రహం పెట్టారు సార్. అక్కడ తీసుకొచ్చిండు, డైరెక్ట్ నా చేయి పట్టిండు, అందరి ముందే స్టార్ట్ చేసిండు కొట్టడం. హెచ్ఎం సార్ లక్ష్మణ్ సార్ చనిపోయారు. సరే తర్వాత ఇప్పుడు సార్ గురించి. సార్ ఏం చేశారంటే వద్దు లింగయ్య ఎందుకు కొడుతున్నారండి, ఆగండి ఆగండి అని సార్ రిక్వెస్ట్ చేస్తున్నాడు. ఆయనకున్న బలాన్ని అంతా నా మీద ప్రయోగం చేస్తాడు. స్టార్ట్ నా కోసం ఫస్ట్ టైం అదే రోజు వచ్చిండు స్కూల్కు, అది నన్ను కొట్టడం కోసం. దాని తర్వాత ఒక 6 months 6 నెలలే నాతో మంచి కానీ చెడు కానీ నేను బ్రతకడానికి ఒక దారి చూపించినటువంటి వ్యక్తి మా నాన్న. ఆ 6 నెలలు చాలా కీలకం నాకు, ఎందుకంటే ఆయనతో నేర్చుకున్నది ఏంటి, నేను ఎట్లా పేరంపోయేది. యాక్చువల్గా నా పరిస్థితుల ప్రభావం వల్ల 10th అయిపోయిన తర్వాత ఎట్లా పేరలేదు. ఇక్కడ నుండి ఆంధ్రాకు నేను 7th నుంచే స్టార్ట్ చేశాను సార్. 7th క్లాస్ ఇక్కడ స్కూల్కి వస్తూనే చాలా వరకు ఇప్పటికీ కొంతమంది ఉన్నారు సార్. సరే అది వాళ్ళ పర్సనల్గా చెప్పుకుంటారు. నేను అంటే ఇంటి దగ్గర ఉన్నటువంటి పనులను చూసుకుంటూ స్కూల్కి వస్తూ ఉష్ణబాద్ సార్, శుక్రవారం రోజు ఉష్ణబాద్ ఉంటుంది, ఆదివారం కామన్గా. అట్లా నా జీవనాన్ని సాగిస్తుంటే మా నాన్నతో జరిగిన సంఘటన ఏంటంటే ఆ రోజు నాకు యాక్చువల్గా మా నాన్న చాలామంది చెప్తారు, ఆ రోజు నేను మా నాన్న గురించి పెద్దగా తెలుసుకోలేకపోయాను. ఇప్పుడు చాలామంది ఎక్కడికన్నా వెళ్తే ఎవరు కొడుకును అంటే ఇట్లా బర్లింగే కొడుకును అంటే మా నాన్న ఆ రోజు ఏం పని చేశాడు, యాక్చువల్లీ ఆయన ద్వారా ఎవరెవరు డెవలప్ అయ్యారు, మాణిక్యపూర్లో ఆయన చేసిన సేవలేంది అంటే నాకు తెలిసిన వరకు మా రిలేషన్లో ప్రతి కుటుంబాన్ని ఆయన సొంత కొడుకులకు చివరికి వచ్చేసరికి ఏమీ ఇవ్వలేదు. మేము ఆయన మమ్మల్ని కన్నందుకు మాకు ఏమి ఇవ్వలేదు, బట్ ఆయన కన్నాడు మా నాన్న అని చెప్పుకునే విధంగా మేము ఈరోజు బతకగలుగుతున్నాం. జీవితం అంటే మా ఫ్యామిలీలో సార్ మేము 7 members ఉంటాం అన్నదమ్ములు. అందరికీ బట్టలు కావచ్చు, మన బుక్స్ కావచ్చు, అందరికీ ఒకటేసారి తీసుకొచ్చేది. బట్టలు కుట్టాలన్నా యాక్చువల్లీ చంద్రమేళ అనే వ్యక్తుడు మా ఇంటికి వచ్చి కొలతలు తీసుకునేది. అట్లాంటి స్థాయి నుంచి వెళ్ళి చివరికి వచ్చేసరికి చాలా కష్టపడ్డాం. తర్వాత నా ముందు ఉన్న ఫ్రెండ్స్ కానీ మా పక్కన వాళ్ళు కానీ ముందు ఒకటి చెప్తారు, అరే నీకు పర్లేదురా మంచిగా చేసుకుని, తర్వాత అరే వీళ్ళు ఎట్లయినా ఎదగనియద్దు, బయటికి అడుగు పెట్టద్దని నా కుటుంబ సభ్యులు మా ఇంట్లో ఉన్నటువంటి మా అమ్మమ్మ మా నాన్నమ్మ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళే నన్ను చాలా ఇబ్బందులు పెట్టారు. వాటన్నిటిని అధిగమిస్తూ ఈరోజు ఖమ్మంలో స్థిరపడ్డాను. నమస్తే తెలంగాణలో 13 సంవత్సరాలు పనిచేశాను సార్. జూనియర్ హెడ్ ఆఫీస్లో జాయిన్ అయిన నేను ఒక సీనియర్ అసిస్టెంట్గా సీనియర్ ఇన్ఛార్జ్గా నమస్తే తెలంగాణలో 13 సంవత్సరాలు పనిచేశాను. హన్మకొండలో 2011 April 6th నాడు స్టార్ట్ అయింది పేపరు. 2011 to 13 వరకు 13 ఎండింగ్ వరకు హన్మకొండలో ఉన్నాను. 2014 నుంచి స్టిల్ ఖమ్మంలో జస్ట్ 6 months అవుతుంది నమస్తే తెలంగాణ మానేశాను సార్. నమస్తే తెలంగాణలో ఉద్యోగం చేసుకుంటూనే మాతృశ్రీ హాస్పిటల్లో క్లయింట్ అంటే నా క్లయింట్ అతను సార్ వీరేశ్వర్ గారని. యాక్చువల్లీ ఆయన గురించి కూడా చెప్పాలి, నేను సెట్ కావడానికి నేను ఈరోజు ఉన్నటువంటి దాని గురించి కూడా చెప్పాలి. 2014లో ఖమ్మం వెళ్ళిన తర్వాత 2014 ఖమ్మంలో మన నమస్తే తెలంగాణ ఇక్కడ నుంచి హన్మకొండ ట్రాన్స్ఫర్ చేశారు. ఆడకి వెళ్ళిన బ్యాచర్ 5 years నడిపించేసిన తర్వాత 2018 March 14 నా మ్యారేజ్ అయింది. మాది లోకలే, మా మిస్సెస్ వాళ్ళే మాణిక్యపూరే. అప్పటికి 2000 నా విషయంలో మీ దగ్గర నుంచి నేర్చుకున్నా, ఒక పని కావాలి అంటే ఎట్లా షార్ట్ కట్స్ ఎట్లా వెళ్ళాలి, దానికి సక్సెస్ కావాలి అంటే మనం చేసే పని ఏకాగ్రత పెట్టి ముందుకు నడుచుకుంటూ వెళ్ళడానికి 100% ప్రయత్నం చేశాను. సక్సెస్ అయినా దేవుని దయ వల్ల మీ ఆశీర్వాదం వల్ల ఎంతో కొంత హ్యాపీగా బతకగలుగుతున్నాను.
ఇక మన స్కూల్ విషయానికి వస్తే మీ ఆధ్వర్యంలో ఫస్ట్ మీ గురించి చెప్తాను సార్. మీ ఆధ్వర్యంలో చాలా మొక్కలు నాటాము, గేమ్స్ ప్రయత్నం చేశాము, 1-2 సందర్భాల్లో పిక్నిక్ కూడా వెళ్ళాము సార్. మనం రత్నగిరి పిక్నిక్ వెళ్ళాము. పిక్నిక్ విషయానికి వస్తే సార్, పిక్నిక్ వెళ్ళే సందర్భంలో సార్ అది ఆ వయసులో మాకు కావాల్సింది ఎంజాయ్మెంట్. సబ్జెక్టు భయం అనేది పక్కన పెడితే మీ ద్వారా ఆ ఎంజాయ్మెంట్ స్టార్ట్. మాకు పిక్నిక్ నుంచి స్టార్ట్ అయ్యింది సార్. మళ్ళీ పిక్నిక్ వెళ్ళాము, గేమ్స్ ఆడాము, చాలా ఎంజాయ్ చేసాం. మన దురదృష్టవశాత్తు తేనెటీగల వల్ల డిస్టర్బ్ అయింది. బట్ అదొక మెమొరీ మనకి ఈరోజు. తేనెటీగలు అట్లా జరిగింది అనేది ఒక మెమొరీ సార్. దానివల్ల మిగతా అందరికీ గుర్తొస్తుంది. కొంత మన హెచ్ఎం గారు ఇబ్బంది పడ్డారు, వచ్చి బాగా ఇబ్బంది పడ్డారు, అదొకటి మెమొరబుల్. తర్వాత మన చెట్లు చాలా, ఇక్కడ ఉన్నటువంటి చెట్లు చాలా 80-90% చెట్లు, ప్రతి చెట్టుకు జగన్మోహన్ రెడ్డి సార్, రవీంద్ర రెడ్డి సారు, శ్రీనివాస్ సారు, అనిల్ సార్, తర్వాత సార్ వచ్చారు. మీ నలుగురు సరే, మీ అందరి కృషి వల్ల ఇక్కడ కొన్ని అంటే మెయిన్ చెట్లు తర్వాత కొన్ని డిస్టర్బ్ అయిపోయింది సార్. గ్రౌండ్ అనేది డిస్టర్బ్ అయింది. మెయిన్ చెట్లు ఇక్కడ నుంచి చైర్మన్ గారు ట్రాక్టర్ ఇస్తే మనకు ఆ రోజు ట్రాక్టర్లో ఉస్నాబాద్ దగ్గర, నియర్ ఉస్నాబాద్ దగ్గరికి వెళ్ళి మనం తీసుకొచ్చుకోవడం, ఇక్కడ చెట్లు పెట్టడం, అదే ఉస్నాబాద్ దగ్గర తీసుకురావడం, మనం పెట్టుకోవడం సార్. ప్రతి విద్యార్థికి ఇంటికి కూడా ఇచ్చేది. తర్వాత నాకు ఇంకొక గుర్తు ఏంటంటే సార్, నాకు గౌరవనీయులైన ఉపాధ్యాయులకు నమస్కారాలు. విద్యార్థులకు అందరం ఇక్కడ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మేమంటే ఎప్పుడు దసరాకి కలుసుకుంటాము, కానీ ఈరోజు అందరినీ చూడడం ఇంకా హ్యాపీగా ఉంది. అలా సార్లతో ఉండడం ఇంకా హ్యాపీగా ఉంది. అసలు ఒక్కసారి అంటే ఇక అసలు మేము ఇట్లా ఫస్ట్లో ఉన్నప్పుడు 5th వరకు మేము ఒక చిల్లిపి పిల్లల్లాగా ఉండేది. ఇక్కడికి సెకండరీ స్కూల్కి రాగానే కొంచెం సార్లతో ఎక్కువ వాళ్ళు చెప్పడం వల్ల మేము కొంచెం మెచ్యూరిటీ లాగా మంచిగా ఎంజాయ్ చేసాము. ఫ్రెండ్స్తో వెళ్ళి చింతకాయలు తెంపుకొచ్చుకోవడం, గోడలు దూకడం, క్లాసులు అవన్నీ చాలా ఉన్నాయి. సోషల్ సబ్జెక్ట్ అప్పుడు నిద్రపోవడం, జీవన పాడినట్టు మెల్లగా చెప్పడం. మా సార్ అయితే ఇక చెప్తూ ఉంటే అంటే ఒక మనం ఏదైనా సాధించాలి అనే కాన్సెప్ట్లో చెప్పేవారు. మేమైతే మా సార్ వల్లనే కొంచెం అంటే స్టడీ పరంగా ఇలా వెళ్ళాలి అనేది నేర్చుకున్నాం. అంటే నా క్లోజ్ ఫ్రెండ్ నేను ఎక్కువ మ్యాథ్స్ సార్తో బాగా ఉండేది. అనిల్ సార్ వచ్చారంటే ఇక అసలు సైలెన్స్కి ఇక రాండమలాగా ఉండేది. అసలు ఏం మాట్లాడకపోయేది. రవీంద్ర రెడ్డి సార్ అంటే అక్కడ నుంచి చూస్తున్నారంటేనే చాలా భయపడిపోయేవాళ్ళు. ఏదన్నా చేయాలన్నా భయం ఉండేది. సార్ దగ్గరికి బుక్ సైన్కి వెళ్ళాలన్నా కూడా వెనకాల ఏమంటున్నారు సార్ ఏది అని ఊకే అదొక క్లియర్గా ఉండేది. ఇప్పుడు కూడా వాళ్ళ ముందు మాట్లాడాలంటే అట్లనే ఉంది. కానీ రవీంద్ర రెడ్డి సార్ అంటే అసలు అందరికీ ఊరు మొత్తం చాలా అసలు ఫాదర్స్తో సహా తెలుసు అందరికీ. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. ఇప్పుడైతే ప్రజెంట్ బిజినెస్లో ఉన్నాము. మా సారు నేను ఇద్దరం చూసుకుంటున్నాను. అంటే ఒక పిల్లలకి కావాల్సింది ఇక్కడ ఫస్ట్ ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో ఏంటంటే ఒక సబ్జెక్ట్ చెప్పినామా వెళ్ళినామా అన్నట్టే ఉంది. కానీ ఒక సంస్కారం అనేది, ఒక పిల్లలు ఎలా ఉండాలి, ఇప్పుడు ఫోన్కి ఎలా అడాప్ట్ అయ్యారు అని ఒక చెప్తున్నారే తప్ప వీడియోలలో చూస్తున్నామే కానీ ఏ స్కూల్లో చెప్పట్లేదు. ఇప్పుడు మనమైతే చెప్పుకుంటున్నాం ఇక్కడ స్కూల్లో మా స్కూలు అది ఎట్లా అని, కానీ వాళ్ళకు అవి ఏవి గుర్తుండవు. అవి ఫ్రెండ్స్ కానీ వాళ్ళు ఈ క్లాస్లో చదివిన ఫ్రెండ్స్ నెక్స్ట్ క్లాస్కు వాళ్ళకి గుర్తుండట్లేదు. అలా అయిపోయింది. కానీ మనం స్టడీ పరంగా చదివాం, ఇటు ఎంజాయ్ పరంగా ఎంజాయ్ చేసాం, సార్లతో కమ్యూనికేట్ అయ్యాం. ఒక్కొక్క పిల్లలకైతే ఇప్పుడు సార్ల పేర్లు కూడా తెలియదు. ఇప్పుడు మనం వేసే ఇప్పుడు మా పిల్లల్ని అడిగితే ఏమో మమ్మీ అంటారు. అట్లా ఉంది వాళ్ళ స్టడీ. కానీ మనమైతే చాలా సార్లతో అయినా ఇన్ని సంవత్సరాలకి మళ్ళీ సార్లు కూడా మనం ఇంత పేర్లతో గుర్తుంచుకోవడం అసలు అంటే చాలా హ్యాపీగా ఉంది. సార్లు ఎక్కడున్నా ఆయురారోగ్యాలతో ఇలాగే ఉండాలి, సమస్య ఇలాగే ఉండాలని
ఎప్పుడు కలుసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. నమస్కారాలు. నేను 1వ తరగతి నుంచి 10th వరకు ఇదే స్కూల్లో చదివాను. 1వ తరగతి నుంచి 10th వరకు ఇదే స్కూల్లో చదివాను. అప్పుడు మనకు ఎక్కువ తెలిసింది శివాజీ సారు, సాంబాజీరావు సారు, అలాగే రమణ సారు. శివాజీ సారు స్టైల్లో అప్పుడు మనకు గుణితాలు చెప్పేది. ఖాకు తిరిగిస్తే ఖా అని యాక్షన్ కొట్టుకుంటూ ఒక్కొక్క రకంగా అప్పుడు ఆ సారు చెప్పేవారు. అలాగే మనకు అనపూర్ రమేష్ సారు కూడా మ్యాథ్స్ చెప్పడం జరిగింది. మ్యాథ్స్ చెప్పడం కాకుండా అందరి సర్కిల్ వేయించి ఎక్కాలు అడిగించడం, అలాగే డస్టర్ గేమ్ అని ఆడించడం, అవన్నీ చేయించారు అప్పుడు మనకు. ఆ తర్వాత రమణ సారు, సాంబాజీరావు సారు మనకు అప్పుడు తెలుగు సారు, సోషల్ సారు ఉండేది. సారు కూడా చెప్పేవారు. సారు చదువుతూ అప్పుడు నిద్రపోయేది. అందరూ సార్ చుట్టూ ఏదో ఆట ఆడుకుంటూ ఉండేవాళ్ళం సరదాగా. చిన్నప్పుడు అది 2nd, 3rd క్లాస్ సార్, అప్పుడు ఉండేవాళ్ళం. ఆ తర్వాత ప్రైమరీ ఈ స్కూల్ అయిపోయిన తర్వాత 6th క్లాస్కి వచ్చాం. 6th క్లాస్కి వచ్చినాక ఫస్ట్ మనని ఈ రూమ్లో వేశారు, మిడిల్ రూమ్లో వేస్తే గొడవ బాగా చేస్తారని చెప్పి మన రవీంద్ర సార్ తీసుకొచ్చి, అరే మీ అందరు నా చేతికి నిన్నే ఉండాలరా అని చెప్పి ఈ రూమ్లో వేశాడు. ఈ రూమ్లో వేస్తే ఆడవారు బాయ్స్ అండ్ గర్ల్స్ కొట్టుకోవడం జరిగింది. కొట్టుకున్న తర్వాత ఈ రూమ్లో కొట్టుకున్న తర్వాత మీరందరూ నా పక్కనే ఉండాలరా అని చెప్పి అందరిని ఇందులో వేయడం జరిగింది. అలా కొన్ని జ్ఞాపకాలు ఉన్నాయి. అలాగే మనం అందరం చింతకాయలకు వెళ్ళినప్పుడు రవీంద్ర రెడ్డి సార్ మనల్ని ఇక్కడ బెద్దం బట్టి కొట్టడం కూడా జరిగింది. ఇక కొన్ని విషయాలు లక్ష్మణరావు సారు కూడా మనకు, లక్ష్మణరావు సారు మ్యాథ్స్, తెలుగు అన్ని సబ్జెక్టులు సారు చాలా బాగా బోధించేవారు. అలాగే కాకుండా శ్రీనివాస్ సార్ మ్యాథ్స్లో శ్రీనివాస్ సార్ చాలా ఫ్రీగా ఉండేది. ఏమన్నా అంటే న్యూసెన్స్ ఫెలోస్, యూలెస్ ఫెలోస్ అని ఎక్కువ కామెంట్ చేసేవాడు. అయినా కూడా వినకుండా సార్ వెనకాల ఆటలు ఆడుతూ పాటలు ఆడుతూ తిరిగేవాళ్ళం. సార్ అన్నారు మీరు అందరూ ఫెయిల్ అవుతారా అన్నారు. అయినా కూడా మన బ్యాచ్లో ఎవరు ఫెయిల్ కాలేదు, అందరూ పాస్ అయ్యి చూపించడం జరిగింది. రవీంద్ర రెడ్డి సారు ఈ ఊర్లో అందరికీ తెలిసిన విషయమే. సార్ తెలుసు, సార్కు ఊరు వాళ్ళందరూ చాలా మంది తెలుసు. సారు బండి కట్ట ఎక్కగానే ఎక్కడో అక్కడ సైలెంట్ అయిపోయారు. సారు బండి సౌండ్ అలా ఉండేది అప్పుడు. అది సిలిక్ సాంగ్ ఆ బండి అప్పుడు అలా సౌండ్ అక్కడ ఎక్కగానే ఎక్కడో అక్కడ అందరు గప్చు గ్రౌండ్ మొత్తం ఖాళీ అయిపోయింది. అప్పుడు ఎవరు ఉండేపోయేది, మొత్తం అందరు రూమ్లో సైలెంట్గా కూర్చునేవారు. అలాగే కాకుండా సార్లు ఎప్పుడన్నా లీవ్స్ ఉన్నప్పుడు సార్ ఒక్కడు ఉన్నప్పుడు సార్ ఒక్కడు వచ్చి చెట్టు కిందనే కూర్చునేవాడు, స్పెట్స్ పెట్టుకొని చిన్న రౌండింగ్ వేసేది అంతే. ఒక్కరు కూడా బయటికి వెళ్ళకపోయేది, రూమ్ దాటి బయటికి రారు, మాట్లాడారు, అంత సైలెంట్గా ఉండేవారు. అప్పుడు సారు అంత క్రమశిక్షణగా మన అందరినీ చదివించారు. అలాగే జగన్మోహన్ రెడ్డి సారు వచ్చారు. సారు సైలెంట్గా కొన్ని పాటలు చెప్పారు. ఒకరోజు సారు కూడా కోపం తెప్పించిన పరిస్థితి ఉంది. ఈ రూమ్లో కొట్టడం కూడా జరిగింది సారు మనల్ని. తర్వాత అనిల్ సారు సైన్స్ చెప్పేవారు. ఎక్కువ సారు పాఠం చెప్పకుండా ప్రాక్టికల్గా ఎక్కువగా చేసి చూపించేవారు మనకు ఈ రూమ్లో. అలా మనకు కూడా కొంచెం ఉపయోగపడేది. అలాగే నెక్స్ట్ శ్రీధర్ సార్ గారు, సారు మ్యాథ్స్ చెప్పినప్పుడు కూడా అందరూ కొంచెం శ్రద్ధగా వినడం జరిగింది. అయినా సారు కొంచెం ఇరిటేషన్ తెప్పించే వాళ్ళం, ఎందుకంటే ఎవరు లొల్లి వాళ్ళు, వెనక లొల్లి. నేను ఫ్రంట్ బెంచ్లో హైట్ అప్పుడు ఇంత ఉండదండి, 4.6 హైట్ తక్కువ ఉండ, నాకు ఫ్రంట్ బెంచే. ఆ తర్వాత ఎక్కువ మా ఫ్రంట్ బ్యాచ్లో ఎక్కువ కొట్టలే బెంచ్లో వాళ్ళని, ఎందుకంటే ముంగట ఉండే వాళ్ళని కాబట్టి సార్ వాళ్ళకి తెలుసు సైలెంట్గా ఉండేది. చదవకుండా సైలెంట్గా ఉండేది మేము, అంతే. మమ్మల్ని ఏమైనా వెనక బ్యాచ్ ఒకటి ఉండే పెట్టేవారు. అలాగే రాజమౌళి సారు హిందీ కూడా మనకు చాలా చక్కగా పోల్చారు. సారు ప్రజెంట్ క్రీస్తు శేషులు లేరు మన మధ్యలో. అప్పుడు హిందీ పద్యం కూడా చాలా చక్కగా చెప్పారు. అప్పుడు పద్యం రాలేదు, ఇప్పుడు వస్తుంది. వినతి సింహలో హే భగవాన్ హమ్హే సబ్ బాలక్ నాదన్ దేదో హమ్కో ఇత్నా జ్ఞాన్ రహే సదా తుమ్హారా ధ్యాన్ అని అప్పుడు సారు బయాడ్ చేయండి అన్నా కూడా అప్పుడు చాలా మంది తన్ను వినేవాళ్ళం. కానీ అది పద్యం ఇప్పుడు వచ్చింది, చెప్దామన్న సార్ లేదు.
సార్ లేరు. ఇప్పుడు చెబుతా సార్ వినిపించి అరే శభాష్ రా అన్నామని కూడా సార్ లేరు. అలాగే మన పశుపతిరావు సారు మనకు మ్యాథ్స్ చెప్పేవారు. మ్యాథ్స్ చెప్పినప్పుడు ఎవరైనా లెక్కలు తప్పులు పోతే మన అందరినీ బెంచ్ మీద నిలబెట్టి బాటసార్లు మన ఊరి పెద్ద మనుషులను పిలిచి అయ్యా మీ పోరగాళ్ళు గిట్లా చేస్తుర్రు చూడండి పాంచన్ గిట్లా గిట్లా దరిద్రులు తయారయ్యారు అని పెద్ద మనుషులను పిలిచి మమ్మల్ని బెంచ్లో నిలబెట్టి ఆ రోడ్డు పట్ల వాళ్ళందరికీ చెప్పేది. అలా కొంచెం పశుపతిరావు సార్తో కూడా కొంచెం ముందు వచ్చింది పశుపతిరావు సార్ ఉండే. ఆ సారు అందరినీ కొట్టేవాడు, తిట్టేవాడు. అప్పుడు సార్ను కూడా కొంచెం డిస్టర్బెన్స్ చేసిన రోజులు ఉన్నాయి. అయినా కూడా సార్ అవన్నీ పట్టుకుని సార్ లెక్క చెప్పేది. పెద్ద మనుషులు వస్తే పెద్ద మనుషులను కూడా అప్పుడప్పుడు నిలబెట్టి ఇజ్జత్ తీసేది. అదంతా అప్పుడు అలా గడిచిపోయింది. నేను అలాగే చదువుతూ అలాగే డిగ్రీ హుజరాబాద్ గౌడ్ జూనియర్ కాలేజ్ చేశాను. +2 ఫెయిల్ అయిపోయినా. తర్వాత మళ్ళీ పాస్ అయిపోయి తర్వాత చిన్న జాబ్ చూసుకొని హైదరాబాద్ వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత వచ్చి ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ కంప్లీట్ చేశాను. ఆ తర్వాత ఇక మళ్ళీ నా వర్క్ నేను కార్పెంటర్ వర్క్ చేస్తున్నాను. సార్ కూడా చూశారు వర్క్. నేను సార్ వాళ్ళ ఇంటి కూడా ఒకసారి వర్క్ చేశాను. సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళడం కూడా జరిగింది. ఇక అప్పుడు ఈ మధ్యనే కొత్తగా షాప్ పెట్టుకోవడం జరిగింది. ప్రజెంట్ షాపు కొంచెం లాస్లో నడుస్తుంది కొంచెం అంతే. ఓకే, థ్యాంక్ యూ. క్లాస్లో బాగా అల్లరి చేసాము. నాకు సెకండ్ బెంచ్ అతనే కూర్చునేదాన్ని, వేరే బెంచ్ అతనే కూర్చోపోయేదాన్ని. సార్ దగ్గరికి వెళ్ళి సార్ నాకు సెకండ్ బెంచ్లో కూర్చుంటే సార్ నాకు సెకండ్ బెంచే కావాలి సార్ అని రవీంద్ర సార్ బాగా చెప్పేదాన్ని. సెకండ్ బెంచ్ తప్ప 6th నుండి 10th క్లాస్ వరకు సెకండ్ బెంచ్ తప్ప వేరే బెంచ్ అస్సలు కూర్చోపోయేదాన్ని. అస్సలు నాకు థర్డ్ బెంచ్ కూర్చుంటే క్లాసులో కూర్చున్నట్టు ఫీలింగ్ కలగపోయేది అసలు. మేము రత్నేరికి పిక్నిక్ వెళ్ళినప్పుడు లక్ష్మణ్ సార్ ఉండేవాడు. సారు కంటిగా కుడితే కిరణ్ మా క్లాస్లో వాళ్ళకి ఏం చేశాడు సార్ పాపం అక్కడ కాలువ తగ్గితే అక్కడ కాలువలో పెట్టేశాడు సార్. కంటిగా కుడతాను సార్ పాపం అయినా కూడా ఏం విసుగు చెందకుండా క్షమించి మమ్మల్ని బాగా చూసుకునేవాడు. తెలుగు సబ్జెక్ట్ చెప్పాడు. రవీంద్ర సార్ వస్తుండే అంటేనే అక్కడ గేట్ దగ్గర నుండి ఎక్కడ క్లాస్ ఎంత అల్లరి చేసి సైలెంట్గా ఉండేవాళ్ళము. మాకు అనిల్ సారు ఫిజిక్స్ చెప్పేవాడు. అనిల్ సారు డయాగ్రామ్స్ చేస్తూ ఉంటే వెనుక బాయ్స్ అల్లరి చేస్తూ ఉన్నాడు. సారు వినండి, ఫస్ట్ మీకు సబ్జెక్ట్ రావాలి, తర్వాత అల్లరి అని బాగా చెప్పేవాడు. శ్రీన్ సార్ అయితే ఇంగ్లీష్ చెప్తా ఉంటే వీళ్ళు బాయ్స్ ఇంకా కామెంట్ చేసేసారు. సార్ బాగా కామెంట్ చేసేవాళ్ళు. కానీ అయినా సార్ ఫీల్ అవ్వకుండా అందరికీ బాగా ఇంగ్లీష్ నేర్పించాడు. పశుపతి సార్ వచ్చినప్పుడు సార్ దగ్గరికి డౌట్స్ వెళ్తే నేర్చుకోకుండా ఫస్ట్ నుంచి పెడితే ఫస్ట్ నేర్చుకోండి అని బెదిరించేవాడు. అయినా కూడా మళ్ళీ కావాలనే వీళ్ళు బాయ్స్ వెళ్ళి అమ్మాయిలు కానీ వెళ్ళి అడిగేవాళ్ళు. సార్ చెప్పకపోయేవాడు, మళ్ళీ మీరు నేర్చుకోండి తర్వాత చెప్తాను అని చెప్పేవాడు. హిందీ సార్ కూడా హిందీ బాగా చెప్పాడు. కాకపోతే సార్ మన దగ్గర లేకపోవడం చాలా బాధాకరం విషయం. జగదీశ్వరరావు సార్ వస్తే వీళ్ళు సార్ నడుచుకుంటూ వస్తూ ఉంటే అబ్బాయిలు కానీ అమ్మాయిలు సార్ ఎట్లా వస్తున్నాడు అనేది బాగా కామెంట్ చేసేవాళ్ళు. సారు భయపడకుండా అనుకుంటూ చెప్పేవాడు జగదీశ్వరరావు సారు. మేము ఈ చింతకాయలకు వెళ్ళినప్పుడు సారు రవీంద్రెడ్డి సార్ కానీ జగన్ సార్ కానీ అందరు కుప్పాడు వాళ్ళు ఎందుకు వెళ్తున్నారు చింత చీకురు వీళ్ళు ఇంటర్వ్యూలు ఆవిడతోనే చింత చీకుల దగ్గరికి వెళ్ళేవాళ్ళు. చెట్టు దగ్గరికి వెళ్ళేవారు. 10th క్లాస్ మాత్రం వీళ్ళు 10th క్లాస్ సబ్జెక్ట్ వేరే గోపాల్పూర్ పోయి కూడా అల్లరి చేయడం. వీళ్ళు ఒకసారి అబ్బాయిలు డ్రింక్ చేసేస్తే సార్ వాళ్ళు చాలా గొప్ప పడ్డారు. అందుకోసం మాకు ఫెరల్ పార్టీ పెట్టలేదు, అస్సలే పెట్టలేదు. మీకు మీ బ్యాచ్ ఫెరల్ పార్టీ అనేది ఉండదు, మీరు బాగా డ్రింక్ చేసి వస్తున్నారు క్లాస్కి అని ఆ ఇయర్ మాకు ఫెరల్ పార్టీ పెట్టకపోవడం చాలా బాగా ఫీల్ అయ్యాము. అందరు క్లాస్కి ఉన్న ఫెరల్ పార్టీ మా క్లాస్కి మాత్రం లేదు అనేది ఒక ఫీలింగ్ మాకు అట్లే ఉండిపోయింది. వీళ్ళందరూ బాయ్స్ ఒకసారి వెళ్ళి లంచ్ టైంలో అందరూ డ్రింక్ చేసి వచ్చేవారు. అందరూ వచ్చేసరికి సార్ కోపం వచ్చి అసలే ఇవ్వలేదు, మీకు ఫెరల్ పార్టీ అనేది ఉండదు అని చెప్పడం జరిగింది. సార్లు చెప్పడం వల్లనే ఇది నేర్చుకున్న సబ్జెక్ట్ అనేది మాకు నేర్చుకుని మా పిల్లలు కొన్ని సిబిఎస్ స్కూల్లో పోతే మేము తెలుగు మీడియం చదివినా కూడా ఇంగ్లీష్ మీడియం చెప్పడానికి కూడా మాకు అర్థం అవ్వట్లేదు. ట్యూషన్లో పంపించే పరిస్థితి వచ్చింది. అప్పుడే మేము బాగా ఇంకా ఇంగ్లీష్ నేర్చుకుంటే మేము వాళ్ళకి మంచిగా టీచింగ్ చెప్పేవాళ్ళం అనేది ఒక బాధాకరమైన విషయము.
ఇంతటితో నా సమావేశాన్ని ముగిస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కొంతమంది కొంచెం పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల రాలేకపోయారు. ఇప్పుడు మన మమత చనిపోయింది అన్నాం కదా, మమత వల్ల పిల్లలు ఇద్దరు వచ్చారు. అది రండి రా స్టేజ్ పైకి. పెద్ద పాప నేను కేజీబీలో నా కుకింగ్ చేస్తున్నాను. నాతో పాటే ఆమె ఆ స్కూల్లోనే ఇంటర్ జాయిన్ అయింది. నేను అంటే థ్యాంక్స్ రా నాన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే నాకు చాలా బాధగా ఉంది. నేనేం చెప్పలేకపోతున్నాను. ఎందుకు అంటే వీళ్ళందరిలో ఉన్న లైఫ్ చాలా ఘోరంగా ఉంది. ఏంటంటే ఎలా అంటే నేనేం ఎట్లా అంటే నేను ఎంత నా లైఫ్ను ఎంజాయ్ చేస్తానో ఇప్పుడు నా లైఫ్ చాలా ఘోరంగా ఉంది. అంటే ఘోరంగా అంటే నాకు ఆర్థిక పరంగా కానీ అంటూ ఏ బాధ కూడా లేదు. జస్ట్ నా సంతోషం. నా ఇద్దరు పిల్లలే సార్. ఇక్కడ చెప్పాలని నాకు ఎంతో అనిపిస్తుంది. కానీ ఏంటంటే వీళ్ళందరినీ చూసేసరికి నా లైఫ్ ఇలా అయిపోయింది ఎందుకు అనే ఒక ప్రశ్న నాలో ఇప్పుడు నేను వచ్చిన సుంది నా మైండ్లో ఇదే ఉంది సార్. నేను అక్కడ కూర్చున్న సుంది నా కన్నీళ్ళు ఆగడం లేదు. నాతోటి స్నేహితులు కూడా అంటుండ్రు వద్దు వేడవద్దు, కానీ వస్తుంది. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నా బాధను నేను ఎవరితో షేర్ చేసుకోలే. నాలో నేనే వచ్చేదాన్ని. ఎందుకంటే ఇది ఎవరికి చెప్పలేం కదా, ఎందుకంటే అది నా పర్సనల్ లైఫ్ కాబట్టి. ఎంత అంటే నా ఫ్రెండ్స్తో నేను చాలా అన్ని కోతి వేషాలు కానీ అన్నీ నా ఫ్రెండ్స్తో ఇంటర్తో డిగ్రీ వరలక్ష్మి నా క్లోజ్ ఫ్రెండ్ అది. కానీ ఇప్పుడు ఆర్థిక పరిస్థితుల వల్ల మేము అంత టచ్లో లేము. ఎప్పుడు కొన్నిసార్లు అప్పుడప్పుడు మేము మాట్లాడుకుంటాం. ఇక సార్లతో చెప్పాలంటే ఇప్పటికీ నాకు ఈ శ్రీధర్ సార్ను చూస్తుంటే ఆ అమాయకత్వమే కనబడుతుంది. అక్కడ నేను ఆ చైర్లో కూర్చుండి సార్ని అబ్జర్వ్ చేస్తున్నా. ఇప్పటికీ అదే అమాయకత్వం సార్. అసలు ఒక్కోసారి అనిపిస్తుంది ఈ సార్కి ఏం తెలియదా, ఇంత అమాయకంగా ఉంటాడా అనిపిస్తుంది. కానీ క్లాస్లోకి వచ్చినాక సార్ ఏదో ఇదిగా అయిపోతుండే. కానీ సార్ను చాలా మేము బాధ పెట్టినాం. అది సార్ను చూసినాక చాలా అంటే చాలా గుర్తుకొచ్చింది. ఇక సోషల్ స్మైల్. ఆ స్మైల్ ఉంటే ఏదైనా సాధించగలం అని అంటారు కదా లైఫ్లో. ఇప్పుడు ఆ సార్ అప్పటికీ కూడా సార్లో స్మైల్ అనేది పోనే పోలేదు. ఆ సార్ని చూడంగానే అదే గుర్తుకొచ్చింది. శ్రీధర్ రెడ్డి సార్ గురించి చెప్పాలంటే చాలా ఎన్నో చెప్పిండు మాకు సారు. క్రమశిక్షణ గురించి కానీ స్టడీ పరంగా కానీ మా పార్టీలో కూడా చాలా శ్రద్ధగానే చూసుకున్నాడు సారు. అన్నీ చెప్పిండు, అన్ని మిస్టేక్స్ కానీ స్టడీలో ఇట్లా ఉండాలి, లైఫ్లో ఇట్లా ఉండాలనే విషయాన్ని కూడా చెప్పిండు. అనిల్ సార్ కూడా ఇప్పుడు అమాయకంగానే ఉన్నాడు. ఆ సార్ కూడా స్మైలే. కానీ సారు ఎట్లా అంటే ఎక్కువ మాట్లాడకపోతుండే సార్. ఓన్లీ స్టడీ పరంగా మాత్రం అందరికీ ఎంకరేజ్ చేస్తుండే, ప్లస్ మంచిగా చెప్తుండే సార్. ఏదైనా ప్రాబ్లం అర్థం కాకపోయినా కూడా చాలా చెప్పేవాడు. సీనియర్స్ కూడా తిరుమల బాగా గుర్తుంది కావచ్చు సార్కి. సార్ ఇప్పుడు ఆమె చాలా మంచి పొజిషన్లో ఉంది. ఎప్పటికీ మిమ్మల్ని గుర్తు చేస్తుంది. ఎందుకంటే ఆమె ఒక లైఫ్లో ఎక్కువ శాతం సార్ని ఆమె గైడెన్స్ తీసుకుంది. అనిల్ సార్ని ఇప్పుడు ఎంఆర్ఓ ఏమో చేస్తుంది సార్. ఏమో సార్ ఎక్కడ చేస్తుంది. ఇప్పటికీ ఆమె అంటుంది సార్, నాకు నిన్న కూడా ఫోన్ చేసింది, ఒకసారి అనిల్ సార్ని మళ్ళీ గుర్తు చేసుకుంటున్నా అని ఒకసారి గుర్తు చేయమని కూడా చెప్పింది. ఇక మా ఫ్రెండ్స్తో చూస్తే మాత్రం ఇక స్కూల్లో 26 జనవరి కానీ ఆగస్ట్ 15 వచ్చిందంటే క్లాస్ రూములు కడుక్కొని డెకరేషన్ చేయడం కోసం మగ పోరగాళ్ళనే వాళ్ళం మేము. వాళ్ళు వేస్తే వాటర్ తెస్తుంటే మేము రూములు కడడం, డెకరేషన్ చేయడం ఇవన్నీ చేసేవాళ్ళం. చింతకాయలు కూడా కిరణ్
కిరణ్ చింతకాయలు ఉప్పు తీసుకొచ్చేటోడు. మేము తినేవాళ్ళం. ఇక మా ఫ్రెండ్స్ అంటే ఆల్మోస్ట్ అందరూ, ఇక నదియ, దివ్య, వీళ్ళందరితోటి మేము బ్యాచ్లు డివైడ్ అయ్యి గొడవ పడేవాళ్ళం. ప్లస్ మళ్ళీ కొన్ని రోజులు గొడవ పడి మళ్ళీ కంబైన్డ్గా మేము స్టడీ చేసి మళ్ళీ చదువుకునే వాళ్ళం. ఎప్పుడు గొడవలే. సార్ దగ్గరికి వెళ్ళడం, ఏమి ఇట్లుంది ఆమె అట్లా అన్నది సార్ అని గొడవ పడే వాళ్ళం. మళ్ళీ యథావిధిగా కలిసి మళ్ళీ మంచిగానే ఎగ్జామ్స్ రాసినాం. ఇంటర్ చేసిన, డిగ్రీ చేసిన సార్ నేను. కానీ పరిస్థితుల ప్రభావం వల్ల నేను ఎక్కువ చదువుకోలేకపోయినా సార్. ఎందుకంటే ఇప్పుడు స్టడీకి కావాలి అంటే మనీ కావాలి కంపల్సరీ. ఇక మా ఇంట్లో పేరెంట్స్ నాటి నేను మ్యారేజ్ చేసుకున్నా. అయినా కూడా పీజీ చేశాను ఒక 1 year. కానీ ఇక డబ్బులు ఆర్థిక పరంగా పెట్టే వాళ్ళు కూడా ఎక్కువ లేరు. లేకపోవడం వల్ల నా స్టడీ అప్పటికే క్లోజ్ చేసిన. ఇక కొన్ని సంవత్సరాలు టీచింగ్ ఫీల్డ్లోకి వెళ్ళినా, వెంచర్లకు వెళ్ళినా. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే నేను కేజీబీవీలో కుకింగ్ చేస్తున్నా సార్. ఇది అప్పటి నా లైఫ్ ఇప్పుడు బాగానే ఉంది. కానీ ఒకటే నా లైఫ్లో అది బాధాకరం అనేది అది ఎప్పటికీ ఉంటుంది. ఫ్రెండ్స్, నేను ఒకటే చెప్తున్నా, ఏంటంటే ఇప్పుడు మన అందరం కలుసుకోవాలని ఒక ప్రోగ్రామ్ ఎలాగ పెట్టుకున్నామో, సరే మనకు ఒక సమస్య వచ్చిందంటే కూడా కొంచెం మేము ఉన్నాం అనే ధైర్యం మీరు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. నాతోటి కాదు, వితౌట్ వేరే పర్సన్స్కు ఎవరికి వచ్చినా కూడా అన్నిట్లో పాల్గొనాలి. ఎందుకు మనం పాల్గొనద్దు? జస్ట్ ఇది ఒక్కటే కలుసుకొని ఎంజాయ్ చేయడమే కాదు, లైఫ్లో కూడా ఏదైనా సమస్య వస్తే మేము ఉన్నాం అనే మనోధైర్యాన్ని ఇవ్వాలని నేను కోరుకుంటున్నా. నేను కూడా చెప్పిన అందరినీ రావాలి, మీకు పర్సనల్ ప్రాబ్లమ్స్ అనేవి అది అది మనం సృష్టించుకున్నది కాదు కదా, ఆ దేవుడు ఇచ్చిందనే నేను అనుకుంటున్నా. ఇక అంటే మనం పేరెంట్స్ది వినాలి. ఈ పేరెంట్స్ విన్నాం కాబట్టి మ్యారేజ్ చేసుకున్నాం కాబట్టి సమస్యలు వచ్చినాయని నేను అనుకుంటున్నా. కానీ వాళ్ళని కూడా బాధ పెట్టలేం కదా. ఇప్పుడు మన సమస్యల్లో వాళ్ళను ఇన్వాల్వ్ చేద్దామా? చేయలేము. కాబట్టి పెళ్లి చేసిరు కాబట్టి పిల్లలు అనేది కంపల్సరీ. ఇప్పుడు వాళ్ళు మన కోసం ఎంత కష్టపడ్డారో ఇప్పుడు మన పిల్లల కోసం మనం కష్టపడుతున్నాం అంతే. నేను ఇప్పటి వరకు కూడా మా పిల్లలకు చెప్తా, వాళ్ళని కూడా ఒక మంచి, ఇక నేను నా లెక్క కాకుండా వాళ్ళకి నాన్న లేడు అనే ఆ పదం గుర్తు రాకుండా నా పిల్లలను నేను చదివించుకుంటున్నా. మంచి భవిష్యత్తు ఇవ్వాలని కూడా నేను కోరుకుంటున్నా. నమస్కారాలు. 1 to 5లో శివాజీ సారు, మల్లేశం సారు, సాంబర సారు, ఒకే సార్ ఉండేది. 6 to 10లో అందరు సార్లు ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇంగ్లీష్లో ఇప్పటికీ మర్చిపోలేని సార్ ఎవరంటే మల్లేశం సార్. శివాజీ సార్ ఏం చేసేది, కొట్టేది, దగ్గర తీసుకునేది. మల్లేశం సారు అప్పటికి మల్లేశం సారు నేను ఇప్పటికీ మరవలేని రోజు. తర్వాత 6 to 10లో ఫస్ట్ ఆఫ్ ఆల్ రవీంద్ర సారు మెయిన్గా ఏంటంటే, సారు స్పెట్స్ పెట్టి మనం ఇటు ఉంటే సార్ ఇటే ముఖం పెడతాడు, ఇళ్ళకే చూసేది. మనం చూస్తలేడు కదా అని అనుకునేది. చూసేదంతా మన మన అయిపోయేది. మనం చూస్తలేడు అనేది మనం అనుకుని వెళ్ళిపోయేవాళ్ళం. శివుడు వేసుంటాడు, రంజిరెడ్డి సార్ వేసుంటాడు. మూడు క్రమం సారు రంజిరెడ్డి సార్. కాకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు రవీంద్రరెడ్డి సార్ లైఫ్ మనకి ఎందుకు ఇంత అందరూ చెప్తాను అంటే, మనం ఏ రకంగా మెదలాలి, ఎట్లుండాలి, మనం ఉండే వీళ్ళు ఏ రకంగా అభివృద్ధి చెందుతారు అనే ఆలోచనలో ఆయన బాగా మన బ్యాచ్ మీద శ్రద్ధ పెట్టి బాగా. తర్వాత మన దేవిరెడ్డి సార్ ఏం చేసినా బట్టి పట్టకుండా చెప్పకుండా ఒక అర్ధ గంటలనే గంట చెప్పే సమాచారాన్ని ఒక అర్ధ గంట చెప్తాడు. ఎందుకంటే వీళ్ళు బట్టి పడితే ఇబ్బంది అయిపోద్ది, వీళ్ళు భవిష్యత్తులో ఇబ్బంది పడతారని షార్ట్ కట్ చెప్పే సారు జగన్మోహన్ రెడ్డి సార్. తర్వాత శ్రీధర్ సారు మనకు ఎంత సైలెంట్గా ఉండి ఏ విధంగా వీళ్ళు ఏ రకంగా చెప్తే అర్థం చేసుకుంటారు, ఏ రకంగా ఉంటే
అభివృద్ధి పడతారనేది ఆ సారు బోర్డు మీద రాసుకుంటూనే ఎవరు ఎక్కడేం చేస్తారని ఆలోచించుకుంటే ఉంటాడు సారు. ఈ అనిల్ సారు నాకు అప్పటికి ఇప్పటికీ మనం కొంచెం తప్పు పని చేసినా బెత్తం పట్టుకుని గిచ్చి అనేది సార్ చుట్టుకుని తగ్గేదా దెబ్బ, అది ఇప్పటికి మర్చిపోలేను. కాకపోతే స్పష్టంగా ఏ క్లాస్ ఏ రకంగా చెప్పాలనేది ఆ సార్ బాగా చెప్పేది. మనకు చైర్మన్ అయినటువంటి సంపతి గారు అంతకుముందుకు కృష్ణమూర్తి అయ్య గారు మేనేజ్మెంట్ చైర్మన్ తీసుకున్నప్పుడు ప్రతి ఒక్క ఊరు నుంచి వచ్చేది సార్. ఇది స్పోర్ట్స్ సంబంధించి మొత్తం ఆయన బాగా శ్రద్ధ పెట్టి ఇప్పటినీ మరవలేను సార్. మొత్తం ఏ డిస్ట్రిక్ట్ చూడలే నేను, అప్పటిది ఇప్పుడు బాగా గ్యాప్ ఉంది సార్ నాకు. ఆయన ఎంత శ్రద్ధ తీసుకున్నాడో అంతకన్నా సెకండ్ స్థానంలో ఉన్నటువంటి చైర్మన్ గారు పిల్లి సంపతి గారు బాగా నేను స్పోర్ట్స్ విషయంలో కానీ సార్లకు అటాచ్మెంట్ మేనేజ్మెంట్ కానీ మనకి ఏ అవసరాలు ఉన్నా ఆయన ప్రత్యేకంగా చూసుకునేవాళ్ళు. అయినాక ఒక శ్రీనివాస్ సార్ ఏం చేసేది, మేము ఇంత అల్లరి చేసిన 3 పత్రాలు ఉండేది అల్లరిలల్లా. ఒకటి అల్లరి, ఒకటి స్టడీ, ఒకటి కామెడీ చేసేది. సార్ ఏం చేసేది వాస్తవంగా చెప్పాలంటే మమ్మల్ని బాగా కొట్టేది మన దగ్గర తీసుకుని మాట్లాడేది. 10th అయిపోగానే ఏమన్నది, మీరు పోతేనేనో అని తిరుపతి పోయి గుండు కొట్టించుకుంటాను సిరి పోతాయి సార్ వాస్తవం, మీరు పోతే సిరి పోతే గుండు కొట్టించుకోకపోతా అన్నాడు. అదేవిధంగా మళ్ళీ అన్నాడు, మీరంతా ఎంజాయ్మెంట్ మీ బ్యాచ్ చూసినా కానీ ఇంత బ్యాచ్ ఎక్కడ చూడలేరా, స్టైల్ ఉండేది. తర్వాత కామెడీ చేసేది, అల్లరి చేసేది, ఎంజాయ్ చేసేది, స్పోర్ట్స్ ప్రతి ఒక్క దాంట్లో ఉన్నారు మీరు మీ బ్యాచ్. నేను అంటాను కానీ వారు నాకే మళ్ళీ బాగా అనిపిస్తుందని చెప్పేశారు. తర్వాత మనకు వాస్తవానికి సార్ మీరు ఎన్ని గ్రామాలు తిరిగినా మీరు అందరూ సార్ వాస్తవానికి మీరు ఎన్ని గ్రామాలు తిరిగినా ఇక్కడ ఉన్నటువంటి విలేజ్ ఎక్కడ చూడలేదు సార్. మీ ప్రత్యేకత మీరు చూసిన దాంట్లో ఇంత విలేజ్ అయితే ఎక్కడ లేదు. అయితే స్టడీ పరంగా కానీ అన్ని రంగాలు ఉన్నాయి సార్. ప్రతి ఒక్కటి వాస్తవానికి మీరు పెట్టిన బీచే మేము ఇప్పటిదాకా ఇక్కడ ఉన్నాం సార్. వాస్తవానికి మనకు తల్లిదండ్రులు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు పునర్జన్మ ఇస్తారు సార్. వాస్తవానికి వాళ్ళు పునర్జన్మ ఇస్తారు. రెండవది ఏంటిది, దేవుడు మన కోరికలు ఏది కోరుకుంటాడో అదొకటి ఇస్తాడు. రెండవది. మూడవది, మనం విద్యార్థులను విద్యావంతులు చేయడమే గురువుల యొక్క నేపథ్యం. అది అందుకు సార్ వాస్తవానికి నేను అనుకునేది ఏంటంటే, మేము ఇప్పుడు ప్రైవేట్లల్లో గవర్నమెంట్లో అప్పుడు ప్రైవేట్గా ఉండేది. ఇప్పుడు క్రమశిక్షణ చూసుకుంటే అప్పుడు గవర్నమెంట్లో ఉండే జనాలు ఇప్పుడు ప్రైవేట్లో ఏమైనా మనకి క్రమశిక్షణ లేదు. మీరు పెట్టినప్పుడు క్రమశిక్షణే, గవర్నమెంట్ ప్రైవేట్ అయిపోయింది, ఇప్పుడు ప్రైవేటు గవర్నమెంట్ అయిపోయింది. వాస్తవానికి అంత ఉపాధ్యాయులందరికీ నా యొక్క పాదాభివందనలు సార్. సోదర ఉపాధ్యాయులు, పాఠశాల మాజీ చైర్మన్ సంపత్ గారు, ప్రియమైన విద్యార్థులారా, ఈరోజు ఈ విధంగా మిమ్మల్ని మళ్ళీ చూడడం చాలా సంతోషంగా ఉంది. ఒక 18 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి మీరు ఇప్పుడు ఇట్లున్నట్టు కనబడతలేదు, ఆ ఫిగర్సే కనబడుతున్నాయి. చాలా మెమొరీస్. మేము ఎక్కడ పని చేసినా కూడా మాణిక్యపూర్కు ఫస్ట్ గుర్తు చేసుకుంటాం. ఎందుకంటే ఇంత మంచి విలేజ్ మాకు ఇప్పటివరకు మళ్ళీ టచ్ కాలేదు. మీరు చూపించినటువంటి ప్రేమ, ఆప్యాయత, ఇక్కడ గ్రామస్తుల సహకారం కానివ్వండి. సరే, మీరు అల్లరి చేసినా కూడా మంచిగా జీవితంలో సెటిల్ అయినటువంటి విషయం తెలుసుకొని చాలా సంతోషంగా ఉంది. మరి ఆత్మీయ సమ్మేళనం అని ఈ ఒక్క రోజుకే కాకుండా ఈ కార్యక్రమాన్ని మీరు జీవితాంతం ఇంతకుముందు దివ్య చెప్పినట్టు, ఇంకా మిగతా విద్యార్థులు చెప్పినట్టు ఒక కమ్యూనిటీ గ్రూప్ లాగా ఏర్పాటు చేసుకొని ప్రతి విషయంలో మీకు మీరు సహకరించుకోవాలి. మనం ఒక్కరిగా ఉంటే సాధించలేనిది ఒక
ఒక ఐక్యతతో ఉంటే ఎంత పెద్ద విజయాన్నైనా మనం సాధించగలుగుతాం. కాబట్టి మరి ఇప్పుడే మీకు ఇంకా బాగా స్థిరపడినటువంటి వాళ్ళు ఇప్పటికే మీకు లైఫ్ ఏమీ అయిపోలేదు. ఎందుకంటే మనం KFC అడ్వర్టైజ్మెంట్ చూస్తూ ఉంటాం. ఆయన 65 సంవత్సరాల తర్వాత జీవితాన్ని మొదలుపెట్టి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆయనకు చాలా బ్రాంచ్లు ఉన్నాయి. అంటే జీవితం మొదలు పెట్టడానికి ఇది ఈ వయసే మొదలు, ఈ వయసే ఇక్కడికి అయిపోయింది నా జీవితం అని అనుకోకుండా ఇప్పుడు మీరు ఏ స్థాయిలో ఉన్నారో మళ్ళీ ఎప్పుడన్నా కలుసుకున్నప్పుడు అంతకంటే అప్గ్రేడ్ కావాలి. మన సెల్లు వర్షన్స్ ఎట్లయితే అప్గ్రేడ్ అవుతున్నాయో మనం కూడా ఎప్పటికప్పుడు మారుతున్నటువంటి టెక్నాలజీని యూజ్ చేసుకుని మనం చేస్తున్నటువంటి జాబు ఇంకా దానిలో ముందుకు రాణించాలంటే ఏం చేయాలి, అట్లా ఆలోచనలు చేసుకోండి. ఒకరికొకరు సహకరించుకోండి. ఏదో ఇవాళ కలిసినాం అయిపోయింది అన్నట్టు కాకుండా ఈ తోడు అనేది జీవితాంతం ఉండాలి. ప్రతి ఫంక్షన్లో మీరు అందరు కలుసుకోవాలి, ఫ్యామిలీస్తో సహా కలుసుకొని ఒకరికొకరు. ఇప్పుడు హైదరాబాద్లో పని ఉన్నది, హైదరాబాద్లో ఎవరున్నారు మన వాళ్ళు, అట్లా ఫోన్ చేయగానే చేసి పెట్టేటట్టు ఉండాలి. ఇక్కడ ఊళ్ళో పని ఉన్నది, ఊళ్ళో మనం రాకున్నా కూడా ఇక్కడ పని అయిపోయేటట్టు మనకు మనం సహకరించుకుంటే ఇంకా తొందరగా ముందుకెళ్ళగలుగుతాం. ఓకే, ఇక మన అప్పటి జ్ఞాపకాల విషయానికి వచ్చినట్టయితే మరి కొంచెం అల్లరి భరించలేనంత ఇదిగానే ఉండేది. మెయిన్గా నాకు 7th క్లాస్కి వచ్చేసరికి మధ్యాహ్నం ఫస్ట్ పీరియడ్ ఉండేది మ్యాథ్స్. ఆ పీరియడ్కి వచ్చేసరికి ఒక 4-5 మిస్ అయ్యేది. గర్ల్స్ వరకు ఉండేది కానీ బాయ్స్లో ఒక 4-5 మిస్ అయ్యేది. తర్వాత వచ్చేది రాకపోయేది. తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే కనబడితే వాళ్ళను ఫీడ్బ్యాక్ తీసుకుంటే వాళ్ళు ఇంట్లో కూర్చొని టీవీ చూడడమో లేకపోతే ఇంకా ఏదో ఆటలు ఆడుకుంటూ ఉండడమో ఇట్లా చేస్తున్నట్టు తెలిసేది. పాపం వల్లాల తిరుపతి అయితే ఎన్నోసార్లు పిలిపించడం మహేందర్ గురించి, మీ అబ్బాయి ఇట్లా చేస్తున్నాడు, చదవట్లేదు, రెగ్యులర్గా రావట్లేదు, అది అని చెప్పేసి అంతా మీ కొరకే. మేము ఏం చేసినా కూడా మాకు పర్సనల్గా అనేది ఏముండదు. మీరు చదువుకొని బాగుపడితే అదే మాకు 10,000. ఆ ఉద్దేశంగానే మేము అందరం కూడా మా కృషి అంతా కూడా ఆ దిశగానే ఉండేది. చాలా మంచి విషయం ఏంటంటే ఒక్క క్రమశిక్షణ అనేది మన జీవితాన్ని మార్చేస్తుంది. ఆ క్రమశిక్షణ ఇప్పుడు మీరు చెప్పినటువంటి మాటలలో ప్రతి ఒక్కరు కూడా అదే చెప్పారు. ఆ క్రమశిక్షణే మిమ్మల్ని ముందుకు తీసుకుపోయినట్టుగా మాకు అర్థమవుతున్నది. మరి జీవితంలో సమయం అనేది చాలా విలువైనది. ఇవాళ చేయాల్సినటువంటి పని ఇవాళ చేస్తే నెక్స్ట్ సక్సెస్ ఆటోమేటిక్గా మీకు వచ్చేస్తుంది. మనం పనులను వాయిదా వేసుకుంటూ పోయినాం అనుకోండి, వాయిదా వేసే పనులు సమయాన్ని వృధా చేస్తాయి, పనులు పెరిగిపోతూ ఉంటాయి. తర్వాత మన మీద మనకు నమ్మకం అనేది పోతుంది. అట్లాగే మనం ఒక ఫెయిల్యూర్గా మిగిలిపోతాం. అట్లా కాకుండా ఇవాళ ఒక చిన్న పని మనం మొక్కలకు నీళ్ళు పోయాలి అనుకున్నాం అనుకోండి, అది అయిపోవాలి. అది ఎంత చిన్న పని అయినా కానివ్వండి, పెద్ద పని అయినా కానివ్వండి, ఇవాళ మనం టార్గెట్ పెట్టుకున్నామంటే రాత్రి పడుకునేంత వరకైనా ఆ పని మనం పూర్తి చేసే పడుకోవాలి. అట్లా ఒక క్రమశిక్షణతో మనం ముందుకు పోయినాం అనుకోండి, డెఫినెట్గా ఇంకా మంచి స్థాయిలో మీరందరూ ఉంటారు. మళ్ళీ మనం ఎక్కడైనా కలుసుకున్నప్పుడు మీరు ఇంకా ఉన్నతంగా ఉండాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇంకా మీరు ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం, ఎందుకంటే అప్పటి రోజులలో చదువుకునే అవకాశాలు తక్కువ అయినా కూడా మీ తల్లిదండ్రులు మిమ్మల్ని బాధ్యతగా బడికి పంపించడం, మీరు కూడా శ్రద్ధగా చదువుకోవడం, వాళ్ళు పడ్డటువంటి ఇబ్బంది వల్ల మీ పిల్లలు పడద్దు అని అంటే మీరు వాళ్ళ చదువు పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించాలి. వాళ్ళు ఏం చదువుతున్నారు ప్రతిదీ గమనిస్తుండాలి. ఎందుకంటే ఇవాళ రేపు మొబైల్స్ ఎక్కువైపోయినాయి, దానిలో రకరకాలైనటువంటి వ్యసనాలు అలవాటు అయిపోతున్నాయి. మన ముందు బాగానే ఉంటారు, మన తర్వాత వాళ్ళు చేసేటువంటి పనులు మనం ఊహించలేం. బయట వాళ్ళు వచ్చి చెప్పేంత వరకు వీడి పని చేస్తున్నాడు, మన ముందు సిన్సియర్గానే ఉంటాడు, కానీ వేరే వాళ్ళు వచ్చి చెప్పేంత వరకు వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది తెలియదు.
మరి మన భవిష్యత్తు మన పిల్లలే కాబట్టి మరి మీ పిల్లల చదువుల పట్ల మీరు ఇప్పుడు మీరు చెప్పినటువంటి అనుభవాలు ఉన్నాయి కదా, అట్లా కాకుండా అంటే అల్లరికి అల్లరి ఉండాలి. అల్లరి చేసే వయసులో అల్లరి చేయాల్సిందే, చదువుకునే వయసులో చదువుతో పాటు అల్లరి ఉంటే బాగుంటుంది, జీవితంలో మనం రాణించగలుగుతాం. సో మిమ్మల్ని అందరినీ ఇక్కడ కలుసుకోవడం చాలా చాలా సంతోషాన్ని కలిగించింది. మరి ఈ అవకాశాన్ని కల్పించిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నాతోటి మిత్రులు, ఉపాధ్యాయులు, మాజీ విద్యా కమిటీ చైర్మన్ అయినటువంటి సంపత్ గారు మరియు ప్రియాతి ప్రియమైనటువంటి నా విద్యార్థులరా, ముందుగా ఈ సమావేశానికి రూపం కల్పించి ఎక్కువ ఎవరు ఇనిషియేటివ్ తీసుకొని ఏర్పాటు చేద్దామని అనుకున్నారు. మీ అందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు. నాకు యాక్చువల్గా ఈ రీయూనియన్ మీటింగ్లో ఇదే మొదటిది. ఇంతకుముందు మన మాణిక్యప్పుడు వాళ్ళే ఒకసారి వేరే బ్యాచ్ వాళ్ళు పిలిచినప్పుడు మిస్ అయ్యాను. ఇంకా వేరే స్కూల్ వాళ్ళు 1-2 సందర్భాల్లో మొత్తం 3 మిస్ అయ్యాను. ఇదే మొదటిసారి హాజరవ్వడం. ముందుగా మీ అందరినీ ఇన్ని సంవత్సరాల తర్వాత చూస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నేను ఈ పాఠశాలలో దాదాపు 6 సంవత్సరాలు పనిచేయడం జరిగింది. నేను 9th క్లాస్లో, మీరు 9th క్లాస్లో ఉన్నప్పుడు నేను రావడం జరిగింది. దాదాపు 2 years మీకు బోధించడం జరిగింది. ఇక్కడ ఈ గ్రామంతో, తర్వాత ఈ పాఠశాలతో ఉన్నటువంటి ఉపాధ్యాయులతో ఉన్నటువంటి అనుబంధాల గురించి ఆలోచించినట్టయితే, నేను మొత్తం నా సర్వీస్లో అంటే ఇప్పటి వరకు దాదాపు 28 years సర్వీస్లో చాలా సంతోషంగా ఎక్కువగా గడిపినటువంటి పాఠశాల ఏది అంటే మాణిక్యపూర్ పాఠశాల అని చెప్పక తప్పదు. అంటే మామూలుగా ఇప్పుడు ఈ స్టేజ్ మీద చెప్పడం కాదు, నేను ఈ స్కూల్ నుంచి పోయిన తర్వాత కూడా 2 పాఠశాలల్లో, ఒక పాఠశాలలో 12 years చేశాను, తర్వాత ఇంకో పాఠశాలలో 2 years నుంచి చేస్తున్నాను. అక్కడ కూడా నాకు తోటి ఉపాధ్యాయులు కూడా చెప్పడం జరుగుతుంది. ఇది ఒక స్వర్ణయుగం లాగానే, అంటే చాలా తక్కువ కాలమే, 6 years మాత్రమే పనిచేసినప్పటికీ అంత అనుబంధాన్ని ఇక్కడ కలిగి ఉన్నాను. ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు రవీందర్ రెడ్డి సార్, జగన్ సార్, తర్వాత అనిల్ సార్, శ్రీనివాస్ సార్, రాయమూల్ సార్, దేవేంద్రాచార్య సార్, చాలా ఎక్కువ అనుబంధాన్ని కలిగి ఉన్నాం. ఇంత హ్యాపీగా, ఇంత ఎంజాయ్గా, అంటే వర్క్తో పాటు చాలా ఆనందంగా గడిపేది. ఇక్కడ ఒక స్కూల్కి వస్తున్నాము ఏదో డ్యూటీ చేయడానికి అన్నట్టు కాకుండా చాలా హ్యాపీగా మేము ఇక్కడ గడిపినటువంటి సందర్భాలు అనేకం. ప్రతిరోజు నిజంగా చెప్పాలంటే ప్రతిరోజు కూడా ఆనందంగానే ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేది మరియు వెళ్ళిపోయేది. నేను నా సర్వీస్ లోపల పనిచేసినటువంటి మొదటి హై స్కూల్ ఇది. ఎందుకంటే అంతకుముందు 10 years చేసినటువంటి 2 కూడా యూపీఎస్ అంటే 7th వరకు ఉన్నటువంటి పాఠశాలలే. మొదటిసారిగా ఇక్కడ హై స్కూల్లో పనిచేయడం, ఇంత మంచి స్టాఫ్ దొరకడం, ఇది ఒకటి అదృష్టంగానే భావించినప్పుడు. అప్పుడు ఇప్పటికీ కూడా అంతగా కలిసి ఉండేది మేము స్టాఫ్. తర్వాత ఇక విద్యార్థుల విషయానికి వచ్చినట్టయితే కూడా దీని తర్వాత పనిచేసినటువంటి ఏ పాఠశాలలో కూడా ఇక్కడ ఇచ్చినటువంటి విద్యార్థులు ఇచ్చినంత గౌరవము కానీ, ఆప్యాయత కానీ, అభిమానం కానీ వేరే ఎక్కడా లేదు, ఇప్పటికీ లేవు అని ఖచ్చితంగా చెప్పగలను. సో విద్యార్థులు అంత మంచి ఆప్యాయతగా ఉండేది, అభిమానంగా ఉండేది, గౌరవం ఇచ్చేది, రియల్లీ గ్రేట్. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ, ఈ గ్రామస్తులు, తర్వాత అప్పుడు ఆ సమయంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ, విద్యా కమిటీ చైర్మన్ కానీ, స్కూల్ చైర్మన్స్ కానీ చాలా సహకరించారు. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి లోపల ఆ విధంగా లేదు. అప్పుడు ఎప్పటికీ గుర్తు చేసుకుంటాం, మాణిక్యపూర్లో ఇంత చాలా బాగుండేది. ఈ గ్రామం కానీ ఇక్కడికి వచ్చినటువంటి కొంచెం రావడం ఇబ్బంది అయినప్పటికీ, అప్పుడు రవాణా సౌకర్యం చూసినట్టయితే ఖచ్చితంగా మనము ఓన్ వెహికల్ మీదనే
రావాల్సి వచ్చేది. అయినప్పటికీ కూడా చాలా చక్కగా ఇక్కడ వర్క్ చేసుకోవడం జరిగింది. విద్యార్థులతో ఉన్నటువంటి అనుబంధం విషయానికి వచ్చినట్టయితే, ముందుగా మ్యారేజ్ అయినప్పటికీ పెళ్ళి అయిన తర్వాత కూడా చదువుకొని ప్రభుత్వ ఉద్యోగం సాధించినటువంటి సరితకు ప్రత్యేక అభినందనలు. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళలో ఎందుకంటే చాలామంది గుర్తున్నారు, ఒకరిద్దరు తప్ప. సరిత, సుష్మా, మమత, నదియా, తర్వాత రామ్ చరణ్ కూడా గవర్నమెంట్ జాబ్. చరణ్, ఓన్లీ చరణ్, ఇది చరణ్ బాగా గుర్తుంది. రమేష్ గుర్తున్నాడు, కిరణ్, శ్రీకాంత్. పిల్లవారి వచ్చిన ఉపాధ్యాయులందరికీ నమస్కారం. నాతో స్నేహితులందరికీ నమస్కారం, ధన్యవాదాలు. చాలా రోజుల తర్వాత కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. సో హ్యాపీనెస్. నేను నర్సరీ టు 10th వరకు ఇక్కడే చదివాను. ఇంటర్, డిగ్రీ, పీజీ కంప్లీట్ చేశాను. పీజీ ఆఫ్టర్ నేను టెట్టా స్కూల్లో చెప్పాను 1 year. తర్వాత మ్యారేజ్ అయింది. తర్వాత పిల్లలు, బిజినెస్. ప్రజెంట్ ఖాళీ, హౌస్ వైఫ్. చెప్పాలి, అది ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ. నర్సరీ టు 10th వరకు చదివాను కాబట్టి చాలా స్వీట్ మెమరీస్ ఉన్నాయి. కాకపోతే ఇక్కడ మాట్లాడడానికి భయం అవుతుంది. ఊర్లోనే ఉంటాం. లేదు సార్, హన్మకొండ అక్కడ మడికొండ కూరగాయలు ఎక్కువ అనిల్ సార్ వచ్చేసి సార్ ఇప్పటికి కూడా అలానే ఉన్నాడు, సైలెంట్ గా. సార్ ఒక స్టడీ విషయం వరకే మాట్లాడతారు, వేరే ఎక్స్ట్రా మాటలు ఏం మాట్లాడాలి. మ్యాథ్స్ సార్ అంటే ఇక సార్ అలానే ఉన్నారు, సైలెంట్ గా. రవీందర్ రెడ్డి సార్ అంటే చాలా భయం. 6th క్లాస్లో బాగా అల్లరి చేసేది. చేస్తే నన్ను సారు లీడర్గా పెట్టిండు, క్లాస్ లీడర్గా పెడితే ఒకరోజు మేము దివ్య ఉండే క్లాస్లో, వాళ్ళ ఇంటికి వెళ్ళినాము. జామకాయలు పట్టుకొని వచ్చేసరికి టైం అయిపోయింది. అక్కడ నిలబెట్టింది సారు, అక్కడ హౌస్ దగ్గర. చాలాసేపు ఒక 10 minutes దాకా నిల్చోబెట్టి క్లాసు చెప్పిండు. కొట్టలేదు, బట్ మాటలతో చెప్పిండు. సో సార్ అంటే చాలా భయం ఉండేది. ఇప్పుడు కూడా సార్ను చూస్తా అంటే అదే ఫీలింగ్ వస్తుంది. నమస్కారాలు. పేరు జ్యోతి, అంబాడి. మా బాబాయ్ సార్. మామూలుగా లంచ్కి వెళ్ళేసి వస్తూ ఉంటే రవీందర్ రెడ్డి సార్ ఒకరోజు ఇక్కడ కూర్చున్నారు. కూర్చొని ఏంటి ఇంత లేటు అయింది అని అడిగారు. అడిగితే ఏం లేదు సార్, ఇప్పుడే వస్తున్నాము, తినడం లేట్ అయిందని నేను అన్నాను. నువ్వేం చేస్తావు అని అన్నాడు నన్ను. అంటే ఏం లేదు సార్, వట్టిగానే ఉన్నాను ఇంట్లో. అంటే లేదు, ఆ రోజు సార్ కార్ తీసుకొని వచ్చాడు. లేదమ్మా, నువ్వు ఇక్కడ నుండి ఇంటికాడ వట్టిగా ఉండకు, నాతోటి రోజు డ్రైవింగ్ నేర్చుకునేవు, మా డ్రైవర్గా ఉండేవు రా అమ్మ అని నన్ను అన్నారు. ఆ విషయం నేను ఇప్పుడు కూడా మామూలుగా అప్పుడప్పుడు బయటికి వెళ్తే నేను గుర్తు చేస్తాను. మా సార్ నన్ను చిన్నప్పుడు ఇట్లా అన్నాడని. అట్లా సీదా
శ్రీధర్ సార్ కూడా మ్యాథ్స్ చెప్తా అంటే ఏంటి జ్యోతి నువ్వు ఎప్పుడు వినవా జోష్నా జ్యోతి అని చెప్పేసి గట్టిగా అనేవారు. అనేసి వినాలి చెప్తే వినాలి, మ్యాథ్స్ చెప్తే ఎప్పుడు వినరు అని చెప్పేసి అనేవారు. సోషల్ సార్ అయితే సైలెంట్గా ఉండి వినేసి వినాలి అమ్మ మంచిగా వినాలి అని చెప్పేసి అని ఉండేవారు. అనిల్ సార్ వచ్చేసి మామూలుగా చెప్తూనే చూస్తూ ఉండేవారు. చూసి ఒకటేసారి ఏంటి నిద్రపోతున్నారా మీరు ఇట్లా అల్లరి చేస్తున్నారా అని చెయ్యిని భలే ఇలా అనుకుంటా చెప్పేవారు. థ్యాంక్ యూ. అంటే ఈ సమయం కల్పించిన వారికి థ్యాంక్ యూ సో మచ్. నా పేరు అచ్చ శారద. నేను ఇంటర్ దాకా స్టడీ చేసిన తర్వాత నాకు మ్యారేజ్ అయిపోయింది. నేను ప్రజెంట్ హౌస్ వైఫే. మా ఆయన బిజినెస్ చేస్తాడు, అందులో నేను కూడా ఉంటాను. అది బిజినెస్ కూడా ఇద్దరం చూసుకుంటాము. ఇక్కడ మాన్కేపూర్లోనే రైస్ మిల్ చేసినాం. అక్కడ కూడా కాటన్ మైజిక్ ఇట్లా అవన్నీ బిజినెస్ రన్నింగ్ చేస్తాను. అక్కడ నేను చూసుకుంటా, ఇక్కడ మీ ఆయన చూసుకుంటాను. నాతోటి విద్యార్థులందరికీ నేను ఇక్కడ 6th to 10th వరకు చదువుకున్నా. ఎల్కేజీ 1st నుండి 5th వరకు విశ్వభారతి స్కూల్లో చదువుకున్నాను. ఇక్కడ షాప్ పోతే అన్ని తెచ్చుకొని తినకపోతాం. ఫస్ట్ నుండి 9th దాకా ఇక్కడనే చదువుకున్నాను. 9thలో ఆర్థిక పరిస్థితుల వల్ల మ్యారేజ్ చేసాను. మీరు అందరూ మంచిగా బాగా ఎంజాయ్ చేసేది. నాకు లైఫ్లో అనుకోని సంఘటన నా పేరు నాకు అందరికీ తెలిసి వచ్చిన సార్ దగ్గర ఒక ధన్యవాదాలు అందరికీ, చైర్మన్ సార్ కూడా. జ్ఞాపకాలు స్టేజ్ సార్కి ఎక్కువ సారు లల మహేందర్ టిఫిన్ తీసుకొచ్చి బెంచ్ పై పెట్టి కూర్చునేసరికి సార్ వచ్చిండు. వచ్చినాక సార్ కోపం వచ్చి ఈ టేబుల్ మొత్తం పైకేసి డైరెక్ట్ విసిరేసి ఆ చేతి సిస్టమ్ డైరెక్ట్ మా మీద పడ్డది. ఒకటి కాబట్టి చాలా మంది కొట్టింది కొంత డైరెక్ట్ సార్. అది కూడా బాగా మర్చిపోలేము. సరే బాగా మహిళ వదిలేందుకు కొంచెం బాగా ఉంది. చెప్పండి. థ్యాంక్ యూ సార్. అయినప్పటికీ బిజినెస్ అయినప్పటికీ ఏ రంగంలో ఉన్నప్పటికీ మీరు ఆ రంగం లోపల అత్యున్నత స్థాయికి వెళ్ళాలని, మీ జీవితం ఇంకా ఇంకా చాలా చక్కగా ముందుకు జరగాలని ఆశిస్తున్నాను. అదేవిధంగా మీరు కూడా ఒక ఆర్థికంగా అనే కాకుండా ఉన్న దాంట్ లోపల ఉన్న
చేసేటువంటి పని లోపల చాలా సంతోషంగా ఆ పని కనుక చేసినట్లయితే మనకు కావాల్సినటువంటి ఆనందాన్ని పొందగలుగుతాం. ఆనందం అనేటువంటిది ఎక్కడనో లేదు, దాని వెంబడి మనం పరిగెత్తాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఉన్న దాంట్లో చాలా హ్యాపీగా ఉంటే అదే జీవితం. ఆ హ్యాపీగా ఉండడంతో పాటు మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళకు సహాయం చేస్తూ ఉన్నట్లయితే అది ఖచ్చితంగా సంపూర్ణమైనటువంటి జీవితం అవుతుంది. ఇంతకుముందు అనిల్ సార్ కూడా చెప్పినట్టు మీ అందరిలో మీ బ్యాచ్ ఒక బ్యాచ్ అనేది ఉంది. వాళ్ళు కూడా అందులోపల ఉన్నటువంటి వాళ్ళందరూ చక్కటి సహాయ సహకారాలు అందించుకొని ఎవరికి ఏ కష్టం వచ్చినా లేకపోతే ఎవరు సంతోషంగా ఉన్నా ఎవరింట్లో ఏ ఫంక్షన్ అయినా అందరూ కూడా కలిసిమెలిసి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోవడానికి ప్రయత్నించాలి అనేటువంటిది కోరుకుంటున్నాను. ఉపాధ్యాయ సోదరులు మరియు మాజీ విద్యా కమిటీ చైర్మన్ సంపత్ గారు మరియు ప్రియమైనటువంటి అల్లరి బ్యాచ్ అన్న ప్రియమైనటువంటి 2006-07 బ్యాచ్ విద్యార్థులు మరి ఈరోజు ఎందుకు మరి నేను పోయిన ఒక బ్యాచ్కి రాలే కానీ మాణిక్యాపూర్కు రావాలి అనేటువంటి బాగా కోరిక ఉండే. మనం ఇలా బాయ్స్ అందరూ ఫోన్ చేసి తెలిపేసరకు కంపల్సరీ వద్దామన్నా అని చెప్పడం జరిగింది. అయితే అసలు మాణిక్యాపూర్ నుంచి వచ్చిన తర్వాత గేట్ లోపలికి వస్తుంటేనే ఏదో తెలియని అనుభూతి కలిగింది. ఇక్కడ 8 సంవత్సరాలు చేసిన ఏ ముచ్చట ఎక్కడ ఇప్పుడు స్కూళ్ళల్లో పనిచేసినప్పుడు మా మాణిక్యాపూరు అనే చెప్పుకుంటూ వచ్చేవాళ్ళం అన్నట్టు. అంత మంచి అభిమానంతో కూడుకున్నటువంటి నేల, చెట్టు, చేమ ఇవన్నీ కూడా రూములు ఇవన్నీ కూడా ఎప్పటికీ మెదులుతూ ఉంటుంది. ముఖ్యంగా మీ బ్యాచ్ కూడా ఇప్పుడు జ్ఞాపకం అంటే మీరు ఇప్పుడు మాట్లాడుతుంటా అంటే తెలుస్తున్నా కరెక్ట్ ఈ బ్యాచ్ అంతా అల్లరి చేసే బ్యాచ్. ఎందుకంటే ఆ రూమ్లోకి వెళ్ళి ఇక్కడ మన రవీంద్ర సార్ పక్కకే ఉంటాడు, రూమ్ వీళ్ళు పెడతా అన్నాడు. సీన్ సార్ అప్పుడప్పుడు ఇరిటేట్ అవుడు, చెప్తే వింటలేదు సార్ వీళ్ళు అదే అని ఆయన అనేది. కొన్ని సందర్భాలలో దండించడం లోపల రవీంద్ర సార్ నేను కూడా కొంచెం చేసుకున్న అబ్బాయిలంటే ముఖ్యంగా అమ్మాయిలు అయితే ఏమో అనలేదు కావచ్చు, అబ్బాయిలు మాత్రం ఎందుకంటే క్రమశిక్షణలో కూడా ఆ బాధ్యత మా మీద ఉంటుంది కాబట్టి కొంచెం చేసుకోవడం కూడా జరిగింది. అది ఏదైనా మీ భవిష్యత్తు కొరకే. మరి ఆ పిల్లలను పైకి తీసుకురావాలన్నా వాళ్ళని క్రమశిక్షణలో పెట్టాలన్నా ఇవన్నీ మా బాధ్యతగా ఉంటుంది. మరి అప్పుడు సార్ అట్లా దండించారు, మా గురువులు అట్లా దండించారని అయితే మీరు అనుకోరు. ఎందుకంటే మీ మంచి కొరకే చేశామనేటువంటిది మీ అందరికీ తెలుసు. ముఖ్యంగా అమ్మాయిలు మీరు అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ బిజినెస్లో లాస్ వచ్చిందనో లేకపోతే నేను చదువుకోలేదనో నా పిల్లలు అది కాలేదనో అనేటువంటిది ఎప్పటికీ కూడా అనుకోదు. మీ వయసు ఎంత మా అంటే 35 లోపే, 35 లోపు కాబట్టి ఇప్పటికైనా ఏం చేయండి, మంచి ఒక క్రమశిక్షణతోటి ముఖ్యంగా మహిళలు ఇంటి ఇల్లాలు మీ బాధ్యత చాలా ఉంటుంది. మీ పిల్లలను పైకి తీసుకురావాలన్నా వాళ్ళని క్రమశిక్షణలో పెట్టాలన్నా మీ భర్త యొక్క అడుగుజాడలను సవ్యంగా నడపాలన్నా ఆయన బిజినెస్లో మన చేయూతనివ్వాలన్నా ఇవన్నీ కూడా బాధ్యత ముఖ్యంగా మీ మీదే ఉంటుంది. విన్నారా? అంటే ఒక పురుషుడి యొక్క విజయం వెనుక స్త్రీ ఉన్నట్టుగానే మీరు కూడా ఇప్పుడే అయిపోయింది జీవితం అంతా అయిపోయింది అనేటువంటి నిరుత్సాహం అస్సలే ఉండదు. మంచి పిల్లలను మంచిగా చదివించండి, పొదుపు నేర్చుకోండి. విన్నారా? పొదుపు నేర్చుకుంటే ఏమైందంటే ఎవరో ఒక ఫ్రెండ్ అన్నాడు అనమాట, నాకు సంపాదించామంటే ఏం సంపాదించాలి పొదుపు చేయి, ఆ పొదుపే నేను సంపాదిస్తూ ఉంటాను. వెనుకట మా కాలంలో కూడా 1,00,000 రూపాయలు సంపాదించాలని అంటే చాలా కష్టమేది అనమాట. ఆ 1,00,000 మళ్ళీ తొందరగా 2 లక్షలు తయారు చేస్తారు, 2 లక్షలు 4 లక్షలు తొందరగా ఎక్కేస్తారు. అంటే ఇప్పుడు కాలం మారింది, ఇప్పుడు అంత కోటి అంటున్నారు. సరే, అంతవరకు కాకుండా మీరు మెల్లమెల్లగా సంపాదించుకోండి, క్రమశిక్షణతో ఉండండి. మీరు అల్లరి బ్యాచ్ అయినా మీ మన గోపాల్పూర్ సెంటర్కు నేను ఎప్పటికీ వచ్చేది, అంటే 8 సార్లు డ్యూటీ పడేది. ఇక మిగతా మేము అందరం కలిసి బండ్ల మీద వచ్చేది. అక్కడ కంప్లైంట్, అరే ఏంటి ఎట్లా వీళ్ళు ఎట్లా నువ్వు అనుకునేది, కానీ మీరే మంచి తయారయ్యారు. కానీ మంచి పిల్లలు. ఇక ముఖ్యంగా ఇక మీరు అంత అయిపోయింది. మా ఉపాధ్యాయుల గురించి ముఖ్యంగా సంపద గురించి మాట్లాడితే, అంటే ఇప్పుడు నేను పనిచేసిన స్కూళ్ళల్లో
ఒక విద్యా కమిటీ చైర్మన్ మా అంత క్లోజ్గా ఉండడం అనేటువంటి సోదరుడు పిల్లి సంపత్ ద్వారా, ఎందుకంటే మాతో కలిసిపోయాడు. మరి స్కూల్కి వచ్చిన చేసిన మంచిగా రూమ్లు కట్టించడం అనేటువంటిది మంచిగా చేసింది ఆయన హయాంలో. ఆయనకి ఎప్పటికీ పేరుంటుంది. ఇక ముఖ్యంగా మీరు అనేటువంటి రవీందర్ రెడ్డి సార్ను ఇంతకుముందు వచ్చేటప్పుడు అంటే నేను అల్లుడని పిలుస్తా, ఆయన మామ అని పిలుస్తాను. నరహరి రవీందర్ రెడ్డి సార్, ఇంటి పేరు నరహరి. అయితే నరహరి రవీందర్ రెడ్డి అంటే తెలియదు, మాణిక్యపు రవీందర్ రెడ్డి అంటే తెలుస్తుంది అందరికీ. అంత మమేకం అయిపోయింది ఇక్కడ ఈ విలేజ్లో కూడా. అంటే ఒక పిల్లల పెళ్లి, ఇప్పుడు నాకు కూడా చాలా వరకు పిల్లల పెళ్లి తెలియదు. ఓసారి అయితే నేను ఉప్పల్లో పోయినప్పుడు ఛాలెంజ్ చేసింది, సార్ ఇవాళ మీరు ఇక్కడ ఉండండి అంటే బాగా క్లోజ్ ఉండే సార్ ఇవాళ మా పేరు చెప్పండి సార్ మీరు అని అన్న. ఒక 4-5 పెళ్ళని చెప్పేది. మళ్ళీ మేము అడుగుతాం సార్, 3-4 రోజులకు మళ్ళీ అడుగుతాం సార్ అనేది. అట్లా అంటే అంత కొంచెం పిల్లలతోటి అంత ఫ్రెండ్షిప్ లెక్కనే ఉండేది. ఇక తర్వాత రవీందర్ రెడ్డి సారు ఇక్కడ ఈ పాఠశాలకు చేసినటువంటి అమూల్యమైనటువంటి సేవలు చాలా చెప్పుకోవచ్చు. అందరికీ దాదాపు ఈ మండలంలో కానీ పక్క మండలాల్లో కానీ మాణిక్యపు రవీందర్ రెడ్డి గారు అంటే చాలా ఫేమస్. అంత సేవలు కూడా చేశారు. వారికి ఎప్పుడు కూడా ఈ గ్రామం తరఫున వారికి రుణపడ ఉండాల్సినటువంటిదే. ఈరోజు 2016-17 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనానికి వచ్చేసిన ఉపాధ్యాయులకు, మరి నన్ను ఇంత గుర్తుంచుకొని పిలిచినందుకు విద్యార్థులకు 2007 డిసెంబర్ 26 నాడు స్టేజ్ మీద ఇదే స్టేజ్ మీద కూర్చొని మాట్లాడినా. మళ్ళీ మీ పుణ్యమాని ఈరోజు మాట్లాడే ఛాన్స్ మీరే కల్పించింది. దానికి మీ అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా నేను వాస్తవంగా ఆ రోజు నేను చైర్మన్ అయిదామని రాలేదు, వేరే వాడిని చేద్దామని వచ్చిన. ఎందుకో నేను మా కొడుకు మారడం కోసం నేను చైర్మన్ అయిందా అనుకోకుండా నేను చైర్మన్ అయినాక సార్లతో చాలా కలివిడిగా మంచిగా కలిసిపోయాను. నేను అంతకుముందు నాకు స్కూల్ అంటేనే తెలియదు, నేను స్కూల్కి రాపోయేది. అప్పుడు ఎప్పుడైతే చైర్మన్ అయినా వాళ్ళు అయినాక సార్ నన్ను పిలవడం, మాట్లాడడం, నాతోటి మంచిగా డిస్కస్ చేయడం అయినాక నేను సార్ బాగా క్లోజ్గా ఉండేవాళ్ళం సార్లతో. నేను అందరు సార్లతో నేను మరి ఏ క్లాసులు మంచిగా చేస్తారు, ఏ క్లాసులు మంచిగా చేస్తారు అంటే మీ పేరు చెప్పేది. మరీ వరిష్ఠ బ్యాచ్ అంటే మీరు అందులో మా కొడుకున్నాడు. నేను అప్పటిదాకా వాణిస్తే పట్టించుకోలేదు ఎప్పుడు. నేను ఒకసారి శ్రీనివాస్ సార్ను మా శరణం ఇక్కడ వాడని చెప్తుంటే డిస్కస్ చేసిండే, ఏదో చేసిండాడు. చేసి మళ్ళీ సారీ చెప్తున్నాడు సార్, తెలుగు ఇంగ్లీష్ సార్ శ్రీనివాస్ సార్. నాకు ప్రేయర్ అయిపోయింది, నాకు సార్ ఫోన్ చేసి పిలిచింది. ఏం పని అనుకున్నా, ఇది అనుకోలేదు. వచ్చినాక ఇట్లా శ్రీనివాస్ సార్ని కామెంట్ చేసిందని నాకు సార్ చెప్పినాక లోపలికి ఇచ్చిన వాళ్ళు చేసేటి అన్నీ చేసిన మర్యాద దానికి. అది మనకి అసలు ఆ పాయింట్ మన జీవితాన్ని మార్చేసింది, అది శరణ్ జీవితాన్ని మార్చేసింది. అది అప్పటి నుంచి నేను శరణ్ మాట్లాడదు కానీ వాడిని కొట్టుడు కానీ ఇప్పటివరకు జరగలేదు, అడగట్లేదు. ఒక సందర్భంలో నేను చరణ్ 10th అయిపోయినాక వీడు ఎందుకు అక్కడ పోతాడా, నా 2 పిల్లలు మంచి చదువుతాడు, వీడు ఎందుకు అక్కడ పోతాడు, ఎటు పోతారా, ఏం చేస్తారా అనుకున్న బాధ ఉండేది లోపల. కాకపోతే అనుకోయేది ఇన్ని ఐటీఐ చేసి ఏదో రూట్లో ఏదన్నా మనకున్న పరిచయాలతో కరెంట్ ఆఫీసులో ఎన్నో ఉద్యోగం సంపాదించుదాం, కాంట్రాక్ట్ బేస్ ఇట్లా అనుకొని నా మనసులో పెట్టుకొని నేను 10th అయిపోయాక సైలెంట్గా ఉన్నాను. 10th అయిపోయాక సార్ల దగ్గరకు వచ్చిన, ఇదే ఆఫీస్లో ఉంటున్నాను, సార్లు అందరు ఉన్నారు. సార్ వీడు ఎందుకు అక్కడ అవుతున్నాడు సార్, నేను ఏం చేయాలి సార్, నేను ఐటీఐ చేపిద్దాం అనుకుంటున్నాను అన్నాక. లేదు సంబంధం చదవగలుగుతాడు వాడు ఇంట్రెస్ట్ పెడితే, కాకపోతే ఒక సజెషన్ చెప్తాను నేను అన్నాక చెప్పండి సార్ అని అన్నాక వీళ్ళందరూ వాళ్ళ తోటి స్టూడెంట్స్ అయితే వాళ్ళ దోస్తులు అయితే ఎవరున్నారో వాళ్ళందరూ జాయిన్ అయ్యేదాకా చూడు, వాళ్ళందరూ ఎలా జాయిన్ అవుతారో వాళ్ళని వీళ్ళని సపరేట్ చేయి అని ఒక సజెషన్ ఇచ్చింది వాళ్ళు. సజెషన్ ఇచ్చారు నాకు సార్లు చెప్తే నేను కరెక్టే అనిపించింది.
కాకపోతే వీళ్ళకి 2 సంవత్సరాలు వేస్ట్ చేస్తారా అయింది నా కొడుకును, నాకు ఐటీఐ చేపిద్దాం అని నమ్మకం లేక, చదువుతున్న నమ్మకం లేక, వీళ్ళకు సార్లో మాత్రం కాన్ఫిడెన్స్ బాగుంది వాళ్ళ చరణ్ మీద. అటువంటి సందర్భంలో సరే పోతే 2 సంవత్సరాలు పోతాయి కావచ్చు అని ఇంటర్మీడియట్లో జాయిన్ చేసుకొస్తాను. మాతృశ్రీ కాలేజ్గా తీసుకుపోయి జాయిన్ చేసిన. ఎవరంటే వీరికి ఎవరు దోస్తులు ఎవరు అంటుంది, వీరికి ఎవరు అంటుంది అనుకోని వాళ్ళకి సైకిల్ కొన్నా, సైకిల్లో పోవాలి, అక్కడ పోవాలి, ఇక్కడ రావాలి. రూమ్కి ఏమైతే మళ్ళీ సోపతి అయితే మళ్ళీ వాడు పోయి వస్తే చక్కగా 4 గంటలకు వచ్చింది, మళ్ళీ బాయ్ కడికి పోవాలి. ఎవరు మనకి ఏమాత్రం టైం దొరికేదిగా. అట్లా ఫస్ట్ ఇయర్ పాస్ అయ్యాడు. నేను చెప్పిండు కానీ నాకు నమ్మతలేదు. నేను పాస్ అవ్వలేదు అనుకుని పాంప్లెట్ కొట్టించారు వాళ్ళు కాలేజీలో. పాంప్లెట్ కొడితే సెకండ్ థర్డ్ వచ్చింది కాలేజ్, మొత్తం లేదా వచ్చింది. ఇక ఇప్పుడు సెట్ అయిన ఇప్పుడు సార్లు చెప్పినందుకు సార్లు మాట కాపాడినరా అనుకుని అప్పటి నుంచి ఇక మన నమ్మకం కలిగింది. అదే టైంలో డిగ్రీ ఇంటర్మీడియట్ అయిపోయింది, డిగ్రీ అయిపోయినాక పోలీస్ కానిస్టేబుల్ నౌకరు పడ్డాక అప్లై చేసినాక బాబు నేను కోచింగ్ పోతాను. సరే మంచి ఇంటికాడ కుమ్మ తిన్నాడు కదా, వండి పెడితే మంచిగా తిన్నాడు. ఆ హాస్టల్ పోతే ఎట్లుంటుంది అంటే షారు పప్పు రుచి లేక అన్నం లేకుండా ఉంటుంది. కాబట్టి నేను పోయే ముందు ఒక మాట చెప్పిన, బాబు అన్నం మనిషి తినేటందుకే బతకదురా, బతికేటందుకు మాత్రమే తినాలి అని ఒక మాట చెప్పి వాడిని పంపించు. పడేవాడిని, కొట్టేవాడిని. దీనికంటే ముందు నా లైఫ్లో కొన్ని అనుభవాలు ఉన్నాయి. 5th క్లాస్ అమ్మాయిలు లవ్ లెటర్ రాసేది, 7th క్లాస్ అమ్మాయిలు పెళ్లి కాలేదు టీచర్ అంటే లవ్ లెటర్ రాసేది. ఇలాంటివన్నీ ఎందుకు ఎరికైనా మేము క్లోజ్గా నవ్వుకుంటా ఉండేసరి. ఎందుకంటే తండ్రి కోప్పడతాడు, తల్లి కోప్పడుతుంది, మామ కోప్పడతాడు, నైబర్గా ఉన్న వాళ్ళు ఎవరైనా కోప్పడతారు. ఎవరు మంచిగా ఉన్నారు ఇక్కడ? టీచర్ మంచిగా ఉన్నారు, బాగున్నాడు, మాట్లాడుతున్నాడు అనేసరికి ఇవి నాకు ఎఫెక్ట్ ఇచ్చినాయి. అంటే నిజం చెప్తున్నాను. ఇప్పుడు నేను ఈ మాట ఎక్కడ చెప్పలేదు. అవి ఎందుకు వచ్చినాయి, ఎలా వచ్చినాయి అనేది నాకు బాగా టచ్ అయినాయి. నేను నవ్వుకుంటూ ఉండొద్దు ఫస్ట్. రెండవది, పిల్లవాడితో నవ్వుకుంటూ మాట్లాడితే వాడు నన్ను సంకనేసుకోవడం మొదలుపెట్టాడు. ఇక్కడ నాకు ఎదురైంది. ఇక్కడనే బాబు ఇగరా, పాప ఇగరా అని పిలిస్తే ఎవరొచ్చు లేదు. మా సీనియర్ ఒక టీచర్ ఉండే, ఏంటిది బాబు, ఏంటి రవి నువ్వు ఇట్లా, రవి అంటే మా నాన్న తేజ్ అతను అంటే ఇట్లా పిలిస్తే వస్తలేరు అని అంటే, ఎవరు వెళ్తాడు అంటే ఆ అబ్బాయిని అంటే అవలే ఇట్లా అన్నాడు నా ముందరికి. అనగానే వచ్చాడు పిల్లాడు ఉరికి వచ్చిండు, ఏం పని చెప్పినా అయిపోయింది. ఆ తర్వాత ఈ 6th నుంచి ఏమో ఒక పాప వచ్చింది, అమ్మాయి ఇక రాని పిలిస్తే వస్తలేదు నన్ను, నేను పిలిచి రాలే. అప్పుడు వాళ్ళు రాజేష్ సారును ఇంకో వాళ్ళు ఎవరో ఇక్కడ చెస్ ఆడతారు, ఎవరిని పిలుస్తాను అన్నాడు. ఇంకా అమ్మాయిని పిలుస్తానంటే రాలే, ఓ పోరికి రావే అన్నాడు. సరే వచ్చి అంటే మేము డిగ్రీ కాగానే జాబ్లోకి వచ్చేసినాం. మాది ఎట్లుంటుంది అంటే ఎదుటి వ్యక్తిని గౌరవించాలనేది మాకు బాగా అది. ఆ విధంగా మేము పిలిస్తే రాలేదు. అప్పుడు నేనేం చేయాలి, మారాలి. ఎట్లా మారాలి? దగ్గరికి దియ్యదు ఒకటి. రెండవది, పాప బాబు బుజ్జి కన్నా అంటే వినరు. నేను అప్పుడు నా స్టైల్ మార్చుకోను. లోపల ఎంత ప్రేమ ఉన్నా కానీ కోప్పడేది. మళ్ళీ మిమ్మల్ని ఎంత కోప్పడేదో మళ్ళీ సాలొచ్చి చెప్పేది, ఇట్లా భయపడుతుండ్రు ఇట్లా అంటే. మళ్ళీ మీరు 26 జనవరి 15th ఆగస్ట్ వచ్చిందంటే నా దగ్గర రావడానికి భయపడేది. జగన్ సారో మళ్ళీ శ్రీనివాస్ సారో ఎవరన్నా వచ్చి నన్ను బాపు అని పిలిచే మామ, ఈ సారైతే మామ అని పిలిచేది, అల్లుడు అంటే అల్లుడనే అట్లా పిలిచి వాళ్ళకి ఇట్లా అంటానంటే నేను వద్దన్నా. వాళ్ళు అల్లరి వద్దన్నా కానీ నేను ఆటలు ఆడుకోగా వద్దని లేదు. చదువుకుంటా అంటే నాకు ఇంకా ఎక్కువ అనిపిస్తుంది అని నేను వాళ్ళతో చెప్పి వాళ్ళు అట్లే చేసారు. మిమ్మల్ని ఆడించిన కూడా నేను మీరు ఇక్కడ చదువుకోవడానికి రాకముందు కూడా అన్ని తుమ్మలు ఉండే. ఇక్కడ మొత్తం ఈ రూమ్ నుంచి మొదలు పెడితే ఇదంతా తుమ్మలే. ఆ తుమ్మలకి ఏం చేసేది, ప్రయర్ కూడా లేదు, ఇటు ఏం లేదు అండి. నేను కూడా పడ్డా చాలాసార్లు. అవన్నీ మాకు ఎక్స్పీరియన్స్ కాబట్టి మేము అవి కావద్దనే ఉద్దేశం మాకు ఎక్కువ ఉండేది. అందుకని ఆ రోజు రాజమ్మ సార్ పిలిస్తే కూడా రాలేదు. క్లాసులు ప్రేయర్ల నుంచి అటు వెనక చెప్పింది నాకు సారు, నేను రావన్నా మీరు వస్తారా అన్నాను. 36 మంది వచ్చా నిలబడ్డారు. 4 కట్టెలు ఎదిగాయి. సంవత్సరానికి ఒకటేసారి కొట్టేది. కానీ అందరూ భయపడేది. భయం అంటే దేనికి? ఇది డిసిప్లిన్. వాళ్ళ లైఫ్ స్పాయిల్ కావద్దు, సెటిల్ కావాలనేటువంటి ఉద్దేశం. నేను ఒక్కటేసారి తిట్టింది 10th ఒక పిల్లవాడు తింటే ఒక అమ్మాయి బాధపడ్డది. ఆ బాధపడ్డ విషయం చెప్పినప్పటి నుంచి నేను
అంటే మాకేందనంటే నైబర్స్గా ఉండేదంతా పల్లెలు లేదు, మేము ఉండేదంతా ఎక్కడ మళ్ళీ పల్లెలు మాకు ఆ వర్డ్స్ రావద్దు. కానీ వచ్చింది, ఆ రోజు వచ్చింది. పిల్లవాడు చేసిన చేస్తే కావచ్చు దేనికోవచ్చు. ఆ కాంచి నా అలాంటి మాటలు నేను ఎప్పుడు మాట్లాడలేను. మళ్ళీ తిట్టేది కానీ చెడ్డ మాటలు రాకపోయేది. మరి మీరు తెల్లారు లేతే వింటారు, తెల్లారు లేతే చెవులలో అవే మాటలు, నవ్వుకుంటాయినా తిట్టుకుంటాయినా. మేము కూడా అవన్నీ వింటుంటాం, కానీ మాకు రావద్దు అనేటువంటి సదుద్దేశం ఎక్కువ ఒకటి. అట్లా మేము ఏం చేసేదామంటే పేరెంట్స్ వచ్చి మాట్లాడినా కూడా వాళ్ళు మాట్లాడలేకపోయేది, రఫ్ మాట్లాడతాం. వాళ్ళ వనపతి రాజు ఏదైతే చెప్పారు పాదమెటుపోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది. మీరు మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మారే మోమాటాలే లేని కళే జాలువారే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే తడి కన్నులనే తుడిచిన నేస్తమా ఒడి దుడుకులలో నిలిచిన స్నేహమా వాన వస్తే కాగితాలే పడవలయ్యే జ్ఞాపకాలే నిన్ను చూస్తే చిన్ననాటి చేతలన్నీ చెంతవాలే గిల్లి కజ్జాలెన్నో ఇలా పెంచుకుంటూ తుళ్ళింతల్లో Mustafa, Mustafa, don't
నందనవనం మల్లలుంటాయి ముళ్ళు ఉంటాయి స్నేహానికి ర్యాగింగ్ కూడా చేస్తుందో సాయం ఆడిపోనిది స్నేహం ఒకటే విడిపోనిది నీడ ఒకటే అద్దంటూ లేనిది ఫ్రెండ్షిప్ ఒకటే కష్టం వచ్చినా నష్టం వచ్చినా మారిపోనిది ఫ్రెండ్ ఒకడే కాలేజీ స్నేహం ఎప్పుడు అంతం కానిదే వన్ మోర్ రాగండి ఒకసారి బ్యాక్ ఒకటి ఎక్కువ